महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। నాకెవరి మీద కోపం రాదు, తల్లికి బిడ్డపై కోపం వస్తుందా అంటున్నారు బాబా. నాకెవరి మీద కోపం రాదు, తల్లికి బిడ్డపై కోపం వస్తుందా అన్నారు. మాస్టర్ గారు ఏమంటున్నారంటే, అసలు ఆయనకు అంటే బాబాకి, సాయికి మనపై కోపం ఏమిటి? మనం ఏమనుకుంటామంటే, మనకి ఏదైనా ఒక ఇబ్బంది రాగానే మనం చేసే భక్తికి మనం ఎంతో అద్భుతంగా భక్తిగా ఉన్నా కానీ, మనం ఇలాంటి జీవితంలో ఉన్నా మనకి మాత్రం కష్టాలు వస్తూనే ఉన్నాయి, ఆపదలు తొలగట్లేదు, లేకపోతే ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి, కష్టపడకుండా ఇలాంటివి ఏమి చేయకుండా ఉండేవాళ్ళు సుఖంగానే ఉన్నారు అని మనం ఏదో అవగాహన లేకుండా, సరైన అవగాహన లేకుండా చిన్నపిల్లల్లాగా మనం ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి నిజంగా మనం ఆలోచిస్తే మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, అసలు బాబాకి మనపై కోపం ఎందుకు ఉంటుంది? రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక తప్పదంటున్నారు సాయి. బాబా మనకి స్పష్టంగా చెప్పారు. ఏమని? రుణానికి, శత్రుత్వానికి, హత్యకి వీటికి పరిహారం చెల్లించక తప్పదంటూ ఉన్నారు. అంతేకాకుండా రుణానుబంధాలను గుర్తుపెట్టుకోవని కూడా చెప్పారు మనకి. అంటే మనం అనుభవించే వాటన్నిటికీ కారణం ఉంటుంది. మనం అది తెలియక ఏమనుకుంటామంటే, మనం పుట్టినప్పటి నుంచి మనం ఈ జీవితంలో మనం ఏం తప్పు చేయలేదు కదా, అందుకని మనకైనా ఇలాంటివి వస్తున్నాయి ఏంటి, ఇప్పుడు తప్పు చేస్తూ ఉన్న వాళ్ళు సుఖంగానే ఉన్నారు కదా అంటే ఇదంతా కూడా అవగాహన లేమన్నమాట. మనం ఇలా రావడానికి కారణం ఏంటి, వెనక మనకేమీ తెలియదు. ఏమి చేసుకొని మనం ఈ జన్మ తీసుకొని వచ్చామో ఇవేమీ తెలియకపోవటం వల్ల అంతకుముందు చేసుకున్న పాపాలు ఇవన్నీ అనుభవానికి వచ్చినప్పుడు, లేకపోతే మన కర్మ అనుభవానికి వచ్చినప్పుడు మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అందుకని అంటే అవగాహన అనేది అంత ముఖ్యం అన్నమాట. చాలామంది దగ్గర మనం వింటూ ఉంటాం, ఏంటో ఆయన మా మీద దయ చూపించట్లేదు, బాబాకి మా మీద కోపంలా ఉంది, లేకపోతే మేమేం తప్పు చేశాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనమాట. అందుకని మాస్టర్ గారు ఒకసారి మనల్ని ఆలోచించమంటున్నారు. అసలు నిజంగా బాబాకి మనపై కోపం ఎందుకు ఉంటుంది? ఆయన చెప్పినటువంటి ధర్మసూత్రాలు, ఈ కర్మసూత్రం ఏదైతే ఉందో అవి వాటిపైన అవి చేసుకుంటూ పోతాయి అన్నమాట. రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక తప్పదన్నారు సాయి. మనం శ్రీ గురు చరిత్రలో కూడా చూస్తాం. ఆమెవరో ఒక అంతకుముందు 100 రూపాయలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకపోవటం వల్ల అతను చనిపోయిన తర్వాత మళ్ళీ పిశాచి రూపంలో ఈవిడికి పుట్టే బిడ్డలందరినీ బాధిస్తూ ఇది చేస్తూ ఉన్నాడు. మనకేమనిపిస్తుంది, ఇలాంటి సూత్రాలు అంటే మహాత్ములు చెప్పినప్పుడు తెలియకపోతే ఈ జన్మలో జరుగుతున్నదే మనకి ఇదే అనుకొని, అయ్యో ఇప్పుడేం తప్పు చేయలేదు కదా పాపం, ఆవిడ ఎందుకు ఇంత కష్టపడుతుంది, లేకపోతే మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం అనుకుంటాం. అంటే వాటి వెనక ఎలాంటి కారణాలు ఉన్నాయో మనకి తెలియదు. అజ్ఞానంతో ఉండే మనకి ఎలా తెలుస్తాయి? అందుకని మహాత్ములు మాత్రమే వాటిని తెలుసుకొని మనకి తెలియజేయగలరు అనమాట. అందుకని అంటున్నారు బాబా, రుణం, అక్కడ మనం రుణం చూసాం. 100 రూపాయలు అప్పు చేసి తిరిగి ఇవ్వనందుకు అతను ఆత్మహత్య చేసుకొని ఉత్తమ లోకాలు లేకుండా పిశాచ రూపంలో బాధిస్తూ బిడ్డలు లేకుండా చేస్తే మళ్ళీ శ్రీగురుడి యొక్క ఆశీస్సుల వల్ల దానికి ఆ ఇబ్బంది తొలగిపోయిందనమాట. అందుకని బాబా చెప్తున్నారు, రుణము, శత్రుత్వము, హత్య వీటికి పరిహారం చెల్లించక తప్పదంటున్నారు. అందుకే ఇలాంటి రుణాలు కూడా మనం పెట్టుకోకూడదని, ఎవరి సేవను తీసుకున్నా కానీ మన రుణానుబంధాలు చిక్కుకోకుండా ఉండటానికి ఎవరి సేవను ఉచితంగా పొందరాదు, అది మన నియమం కావాలి అని బాబా మాస్టర్ గారు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారనమాట. అందుకని మనం తెలుసుకోవాల్సింది దీని వెనక పనిచేసే సూత్రం ఏంటి అనేది. పైగా కర్మ ఫలితం అనుభవించక తప్పదంటున్నారు సాయి. కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించక తప్పదు అంటున్నారు. అవి అనుభవానికి వచ్చినప్పుడు తట్టుకోలేక బాబా ఇలా చేస్తున్నారేమిటి అనుకుంటాం. నిజానికి బాబా మనకి మేలు చేస్తూ ఉంటారు, ఆ కర్మను కూడా అడ్జస్ట్ చేస్తూ. ఎందుకని అది యూనివర్సల్ ప్రిన్సిపల్ అనమాట. మనం ఏం చేసామో వాటినే పొందుతాం. మనం గతంలో ఏది తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేసి అవి ఈరోజు అనుభవానికి వచ్చినప్పుడు మనం, అయ్యో బాబా ఏంటి నన్ను పట్టించుకోవట్లేదా, బాబా ఇలా చేస్తున్నారేంటి, నన్ను ఇంతగా శిక్షిస్తున్నారేంటి అని మనం వాపోతూ ఉంటాం అనమాట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, కర్మ ఫలితం అనుభవించక తప్పదంటున్నారు బాబా. అవి అనుభవానికి వచ్చినప్పుడు తట్టుకోలేక బాబా ఇలా చేస్తున్నాడేంటి అని అనుకుంటాము. ఆయన్ను ఆశ్రయించినంతనే వాటిని తొలగిస్తానని అనలేదు సాయి. చూడండి, ఇక్కడ మనం
మనం ఏమనుకుంటామంటే మనం బాబాని పూజ చేస్తున్నాం, లేకపోతే మనం పారాయణ చేసుకుంటున్నాం, లేకపోతే మనం ఆయన భక్తి మార్గంలో ఉన్నాం అనుకోగానే అన్నీ మనకి కష్టాలన్నీ తొలగిపోయి ఇక కేవలం సుఖంతోనే ఉంటాము అని మన భ్రమలో ఉంటాం అన్నమాట. కానీ మాస్టర్ గారు అంటున్నారు, ఆయనను ఆశ్రయించినంతనే వాటిని తొలగిస్తానని అనలేదు సాయి. ఏమన్నారట? అనన్యంగా శరణు పొందితే ఎలా చక్కబరచగలనో చూడు అన్నారు. ఊరికి ఆశ్రయించగానే వెంటనే అన్నీ తొలగిస్తాననలేదన్న. అనన్యంగా శరణు పొందితే ఎలా చక్కబరచగలనో చూడు అన్నారు. కాబట్టి అలా శరణు పొందటం ముందుగా మన తత్వం కావాలి అంటున్నారు. అంటే మనం అవగాహన అనేమి వల్ల, బాబా ఏం చెప్పారో తెలియకపోవటం వల్ల, రెండవది అసలు ఈ కర్మసూత్రము ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఎప్పుడో ఎవరికో రుణం ఉండి మళ్ళీ మనం ఆ రుణాన్ని చెల్లించకపోతే ఏమవుతుంది, ఎందుకు మనకి గురువుని ఆశ్రయించడంలో ఈ గురువు యొక్క బోధ ఇంత ముఖ్యమై ఉంది అంటే, మళ్ళీ మనం ఇలాంటి తప్పులు మళ్ళీ చేస్తూ అలాంటి రుణానుబంధాల్లోనూ అలాంటి జన్మచక్రాల్లోనూ ఇరుక్కోకుండా ఉండి మనకి సహాయం చేస్తాయి. మనం బాబాని ఆశ్రయించడం వల్ల అంతకుముందు చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా మనం ఈ వలయంలోంచి బయటపడటానికి మనకి ఆయన యొక్క అనుగ్రహంతో సాధ్యమవుతాయి అన్నమాట. అందుకని మనకి ఏదన్నా ఒకటి కష్టం వచ్చినప్పుడు వెంటనే మనం బాబానో లేకపోతే మనం ఆరాధించే దైవాన్ని నిందించడం తగదనమాట. దానివల్ల మనకి మేలేం జరగదు. పైగా భక్తి కూడా నశించిపోతుంది. కేవలం ఒక ట్రాన్సాక్షనల్ బిజినెస్గా అవుతుందన్నమాట. మనం గురువుని ఎందుకు ఆశ్రయించాము? మనం ఆయన యొక్క అనుగ్రహంతో ఈ జన్మచక్రం నుంచి బయటపడి, అజ్ఞానంలోంచి బయటపడి, మనం కూడా ఈ దేహ పరిమితులం కాదని, ఆయన చైతన్యమే మనలో ఉందని, మనం కూడా అదే స్వరూపమని, నిజానికి మనం కూడా ఆనంద స్వరూపమని తెలుసుకొని జీవించటమే. అది జీవితం యొక్క లక్ష్యం. అందుకే గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్టు పిడకలు ఏరుకోవడానికి అని బాబా అన్న దాన్ని గుర్తుపెట్టుకొని, లక్ష్యం అది. కష్టాలు నష్టాలు వస్తూనే ఉంటాయి. ఇవి వచ్చినా కానీ బాబా మనకున్నారు కదా, ఆయనే చూసుకుంటారు. అవసరమైన చోట ఆయనే అడ్జస్ట్ చేస్తూ, మనకి ఏది అనుభవింప చేయాలో అది చేస్తూ, దేన్ని తొలగించాలో అది తొలగిస్తూ ఆయన చేసుకుంటూ వెళ్తారు. పెద్ద దెబ్బ తగలాల్సిన చోట చిన్న దెబ్బతో పోగొట్టినా కానీ, అయ్యో నాకు ఇంత చిన్న దెబ్బ తగిలిందే, బాబా నేను పూజించితే నాకేం తగలకుండా ఉండాలి కదా అనుకోవటం మన పిచ్చితనం అవుతుందన్నమాట. అంటే గురువు ఎంత చేస్తున్నా కానీ గుర్తించలేని తత్వంలో మనం ఉండిపోతాం. ఇంకా ఆయన సహజంగా ఆయన పట్ల భక్తి కలగటం కూడా మనకి కష్టం. ఎందుకని మనదంతా ట్రాన్సాక్షన్ లాగా అయిపోతుంది అనమాట. అందుకని మనం బాబా ఎవరి మీద కోపడరు. తండ్రి బిడ్డల మీద ఎలా కోపడతాడు? ఇంకా వాళ్ళు బాగుపడాలనుకుంటాడు, వాళ్ళకి సహాయం చేయాలనుకుంటారు, వాడిని పైకి తీసుకురావాలనుకుంటారు. అందుకని నాకు ఎవరి మీద కోపం రాదు. తల్లికి బిడ్డపై కోపం వస్తుందా? అందుకని మనం మాస్టర్ గారు చెప్పినట్లుగా ఆ రుణము, శత్రుత్వం, హత్య వీటికి పరిహారం చెల్లించక తప్పదన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, కర్మ ఫలితం అనుభవానికి వచ్చినప్పుడు మనం తట్టుకోలేక ఇలా బాబా ఇలా చేస్తున్నారేమిటా అని అనుకుంటాము. కానీ అలా అనుకోకూడదు. ఆయన ఆశ్రయించగానే అన్నీ తొలగిస్తానని చెప్పలేదు. అనన్యంగా శరణు వేడితే ఎలా చక్కపరచగలనో చూడు అన్నారు. అది మనకి ఈరోజు మాస్టర్ గారు ఇచ్చినటువంటి బాబా సూక్తికి ఆచార్యవాణి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత వారం మనం దైవం మానుష రూపేణ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం. ఎంత అద్భుతమైన అధ్యాయం అంటే అంత మహత్తరమైన సాయి. ఈ అధ్యాయంలో మనం మాస్టర్ గారు అంటారు, ఎంత సామాన్యుల్లోకి సామాన్యంగా ఆయన అవతరించినప్పుడు ప్రకటమైనప్పటి నుంచి మళ్ళీ సమాధి అయ్యేంత వరకు, భౌతికంగా దేహాన్ని చాలించి సమాధి అయ్యేంత వరకు కూడా ఆయన జీవన సరళిలో కానీ, నిత్యక్రమంలో కానీ, ఆయన చేసే పనిలో కానీ ఎలాంటి మార్పు రానియకుండా, ఎలా అప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారు, అన్ని సంస్థానంగా ఏర్పడి ఇన్ని వస్తూ ఉన్నా, ఇంతమంది భక్తులు వచ్చి తనను సేవిస్తూ ఉన్నా కానీ ఆయన ఎంత నిరాడంబరంగా సామాన్యుల్లోకి సామాన్యంగా జీవించారో చూస్తే మాస్టర్ గారు అంత మహత్తరమైన మహనీయుడు ఇంత సామాన్యంగా జీవించడం సాధ్యమేనా అని మనకు అనిపించేందుగా ఉన్నారట. మనకేమో మన స్థాయి కొంచెం పెరిగే కొద్దీ అహం పెరుగుతూ ఉంటుంది, లేకపోతే మన లగ్జరీస్ కన్వీనియన్స్ పెంచుకొని ఇంకా అక్కడితో తృప్తి పడక వాళ్ళకి లేని మన దగ్గర ఉందనో, లేకపోతే వాళ్ళకి లేని మన దగ్గర లేదనో, వీటిలో పోటీతత్వాన్ని పెంచుకుంటూ మన జీవితాన్ని ఇలా చేసుకుంటూ ఉంటే, ఆయన మాత్రం అన్నింటికీ అధిపతి అయ్యుండి, అన్నింటికీ ఆధారం అయ్యుండి కూడా
అంత నిరాడంబరంగా ఎలా ఉండవచ్చో, ఎంత ఎంత దిగి వచ్చిన స్థాయి అంటే ఒక్కొక్కసారి తాత్యాకి, శ్యామకి, లేకపోతే మహాసభతిని వీళ్ళతో చెలగాట వాడుతూ కూడా ఒక్కోసారి వాళ్ళ పాదాలకి నమస్కరించేవారట, జయదేవ జయదేవ అని. వాళ్ళకి బాధేసేది, బాబా మీరు ఇలా చేయవచ్చా అంటే, నోర్మై అందరూ నన్ను గొప్పవాడు అనుకుంటారు కానీ అలా ఏం కాదు, మనందరం ఒకటే అనేవారట. అంటే అసలు ఎలా సాధ్యమవుతుంది అంత సింపుల్గా ఉండటం అనేది మనకి ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం అనమాట. అంటే ఆయన యొక్క వైరాగ్యం ఎంత అద్భుతం, సామాన్య మానవుని కంటే కూడా అంతకంటే అసమానమైన వినమ్రతలతో ప్రవర్తించేవారు. మనం చూసాం బాబాని, ఆయన్ని పూజించే సమయంలో నానా వాళ్ళు వచ్చి లే అంటే, నువ్వెవర్రా నన్ను లేవమంటానికి అని అనలేదట. మాస్టర్ గారు అంటారు, మామూలుగా వీళ్ళందరూ నన్ను పరబ్రహ్మ స్వరూపమని పూజిస్తూ ఉంటే నువ్వెవరి నన్ను వచ్చి లే అంటావు అని అనకుండా కామ్గా లేచి పక్కకి వెళ్ళారట. మళ్ళీ తనకే బాబాలో ఎటువంటి మార్పు లేదని కలిగిన తర్వాత వచ్చి మళ్ళీ బాబాకి నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఆయన మసీదులో ఉన్నప్పుడు అది తనదనుకోలేదంటారు మాస్టర్ గారు, చెట్టు కింద ఉన్నప్పుడు తనదనుకోలేదట. అక్కడ తన గురువు కూర్చోమన్నారు, తీసుకొచ్చి ఆరోపణలో కూర్చోబెట్టారు, కూర్చున్నారు. ఇప్పుడు గురువేరు ఆరోపణలోని గురువు వచ్చి లే అంటున్నారు కాబట్టి ఆయన తనది కాదు అనుకొని లేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ ఉంటూ ఉన్నా కానీ తనదే అన్న భావంతో, మనకేంటి మనం ఎంతసేపటికి అది మనది అనుకుంటే కానీ మన తృప్తి కలగదు. మాస్టర్ గారు అంటారు, ఒక దాంతో ఆనందించాలంటే అది మనదై ఉండక్కర్లేదట. ఇప్పుడు మనం ఒక బాల్తో గేమ్ ఆడుతున్నాం, ఆ బాల్ మనది అవ్వక్కర్లేదు ఆడేటప్పుడు ఆనందపడటానికి. వాడెవడో బాల్ తీసుకుని వెళ్ళిపోతుంటే అయ్యో ఇప్పుడు దాకా ఆడుకున్నాను కానీ ఏడ్చామనుకోండి దానికి ప్రయోజనం లేదు అంటారు. అంటే మనం ఆనందం పొందాలంటే అది మనదయ్యి ఉండక్కర్లేదు అని. కానీ మనం ఏమనుకుంటాం, మనం ఎక్కడుంటే అక్కడ గిరిగీసుకొని ఇది నాది ఇది నాది ఇది నాది అని అనుకుంటే కానీ మనం అటువంటి ఆనందాన్ని పొందలేని స్థితిలో మనం ఉన్నాం. కానీ సాయి మనకి ఆచరణ రూపాన చూపిస్తూ ఉన్నారనమాట. అందుకే కేవలం తాను సాధువుని అనుకొని బాబా దగ్గరికి వచ్చి సన్నిధిలో కూర్చొని 2-3 రోజులు ఒకే ప్రదేశంలో కూర్చుంటూ ఒకరోజు లేటుగా వచ్చేసరికి ఒక చిన్న పాప అక్కడ కూర్చుందని ఆ పిల్లని కసేతే ఆ సాధువు బాబా అందరినీ వెళ్ళగొట్టారు. వీళ్ళందరూ అజ్ఞానులు, వీళ్ళందరూ సంసారంలో ఉన్నవాడు, నేను సాధువుని కాబట్టి నన్ను కాదనుకొని మళ్ళీ వచ్చి కూర్చున్నాయట. వెంటనే లే అక్కడి నుంచి అన్నారట అని బయటికి పంపించారు. అంటే సాధువై ఉండి కూడా కొంచెంసేపు కూర్చున్నంత మాత్రం అది ఆ స్థలం తనదైపోతుంది, తనకి దాని మీద అధికారం ఉందన్నట్టుగా ప్రవర్తిస్తే ఇక తనేమి సన్యసించినట్టు. అందుకని ఆయన బోధ అత్యద్భుతం. అందుకే మాస్టర్ గారు అంటారు, వీళ్ళకి చూడటమే కాదు ఆయన దగ్గరికి వచ్చి నానావళి లే అనగానే కామ్గా లేచి పక్కకు వచ్చారట. నువ్వు మమ్మల్ని లేవమన్నా సరేనయ్యా, మరి నీకు పరీక్ష పెడితే నువ్వు ఎట్లా అంటే ఆయన ఆచరణలో అంత అద్భుతంగా చూపిస్తున్నారు అంటున్నారు మాస్టర్ గారు. అందుకని ఆయన చేసే ప్రతి చర్య కూడా ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ ఉంటే అబ్బా ఇంత అద్భుతమా సాయి అంటే అనిపించినట్టుగా, ఇక మనకి పర్ఫెక్షన్ అంటే ఆయనేనేమో అని అనిపించేది. అందుకే మాస్టర్ గారు అంటారు, ఇప్పటి వరకు అలాంటి అవతారం ఇంతకాలంలో కూడా రాలేదు. ఇప్పటివరకు ఎన్నోసార్లు భగవంతుడు అవతరించినా కానీ ఈ స్థాయిలో దిగి ఇంతటి పరిపూర్ణంగా అవతరించిన అవతారం మనకి ఎక్కడ కనపడదంటారు. అంటే ఎంత అద్భుతమైన ఆచరణ కానివ్వండి ఇవన్నీ. అంతేకాకుండా మనం ఒక మంచి లీల ఒకటి తెలుసుకున్నాం. అందులో మనం ఒకరోజు తాత్య బాబా దగ్గరికి వచ్చి, బాబా శివరాత్రికి టాంగాలో జుజురి వెళ్ళొస్తానంటే బాబా అన్నారంట, ఎందుకంత బాధ, నీవు ఎక్కడికి ఎందుకంత బాధ అన్నారు. అతనికేమో వెళ్ళాలని కోరిక ఉంది కాబట్టి, బాబా నువ్వెప్పుడు ఇంతే అన్నిటికీ అడ్డుపులో వేస్తావు అన్నారట. బాబా ఏమన్నారు, సరే పో అన్నారు. అన్న తర్వాత ఇతను బయలుదేరి వెళ్తూ ఉంటే కొద్దిసేపట్లోనే టాంగా బోల్తా కొట్టి మళ్ళీ అవి తుడుచుకుంటూ గాయాలు తుడుచుకుంటూ మసీదుకి చేరారట. చేరగానే బాబా అతన్ని చూసి నవ్వి, చెప్తే బుద్ధి ఉండక్కర్లేదా, అడగటం ఎందుకు, వద్దంటే వెళ్ళడం ఎందుకు అన్నారు. అలానే మనం బాలాబాటే కూడా తన కూతురు సాయిబాయి కోసం పెళ్లి కోసం కాకా దీక్షిత్ వీళ్ళిద్దరే కలిసి ఒక మంచి సంబంధం తీసుకొచ్చారు. తీసుకొచ్చి బాబాకి అనుమతి తీసుకుందామని బాబాని అడిగితే బాబా అన్నారు, ఇతని కంటే కూడా ఆమెను అప్ప అనే వంటవానికి ఇవ్వడం మేలు అన్నారు. మనకున్న ఇబ్బంది వాళ్ళకి ఉంది. వంటవాడు అనగానే వాడు తక్కువ స్థాయివాడు, మరి వాడు సంపాదన వెనక స్థితిగతులు ఇవన్నీ ఉండాలి కదా వాడికి. అందుకని ఇతను ఏం చేశాడు, బాబా ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నట్టు లేరు, అందుకని మళ్ళీ కొంచెంసేపు అడుగుదాం అనుకొని తర్వాత మళ్ళీ అడిగితే బాబా చికాగ్గా అన్నారట, వాడికి ఇచ్చి చేసుకోపో, ఏడ్చుకో అన్నారు. అంటే నువ్వు ఇవ్వాలనుకుంటున్న వాడికి ఇచ్చి చేసుకో, నన్ను అడిగావు అందుకని నేను ఆమెను అప్ప అనే వాడికి ఇవ్వమని చెప్పాను, వాడు వంటవాడే అవ్వచ్చు, కానీ నేను చెప్పాను కాబట్టి అది మంచిదై ఉంటుంది. అంత భక్తి అంటే మనం భక్తి అని అనుకుంటాం కానీ మనకు అనుకూలంగా చెప్తేనే
మనం మంచిగా జరుగుతుంది అనుకుంటాం, కానీ బాబా మనకి మేలు చేస్తున్నారని ఆయన ముందు చూపుతోటి సర్వజ్ఞతతోటి ఫ్యూచర్లో జరగబోయేది ఏంటో తెలిసిన వాడు కాబట్టి చెప్తూ ఉన్నా కానీ మనకు ఆ క్షణంలో మన కోరిక తగ్గట్టుగానే చేయాలనుకుంటాం. అందుకే మనం అనుకున్నట్టుగా జరిగితే బాబా అనుగ్రహించేశారనుకుంటాం. అందుకని బాబా చెప్పారు, అయితే ఆమెను నీ ఇష్టం వాడికి ఇచ్చి చేసుకోపో, ఏడ్చుకో అన్నారు. చూడండి, ఇచ్చిన వాడికి చేసుకోపో, ఏడ్చుకో అని అన్నారట. అందుకని సరే ఇక బాబా అనుమతించారనుకొని తీరా వివాహం జరిపించాక 6 మాసాల్లో ఆ యువకుడు మరణించాడు. ఆ వార్త వినగానే భక్తులతో బాబా అంటున్నారు, ప్రతివాడు బాబా నీకు తెలియంది ఏముంది అంటాడే కానీ చెప్పినట్లు విని చచ్చేవాడు ఎవడూ లేడు అన్నారు. అంటే చూడండి, బాబాని మనం ఆయన బాబా మీకు తెలియంది ఏంటి అని అనేవాళ్ళే, కానీ మరి తెలిసిన వాడు చెప్తున్నాడు కదా. మరి నమ్మకం, నేను బాబాని భలే నమ్ముతానండి అంటే ఏం నమ్ముతున్నామో మనకి తెలియదు. అసలు నమ్మకం అనే పదానికి కూడా అర్థం తెలియకుండా మనం ఎంతోమంది లోకంలో ఆ పదాన్ని వాడతాం చూస్తుంటాం. మేము బాబాని భలే నమ్ముతామండి. ఏం నమ్ముతాం? నీ కోరిక కష్టం తీరడం కోసం ఆయన పట్టుకున్నామని అనుకుంటామని అసలు నమ్మటం అంటే ఏంటనే పదానికి కూడా మనకు అర్థం తెలియదు అనమాట. మేము బాబాని భలే నమ్ముతామండి, అయినా కానీ పనులు జరగట్లేదు, లేకపోతే అంతకుముందు బాగా జరిగాయి ఇప్పుడు జరగట్లేదు. అసలు నమ్మకం అనే పదం అంటే ఏంటో కూడా తెలియదు. నమ్మకం అంటే ఆయన చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఆచరించగలగాలి. అంతే తప్పించి ఊరికే మనం ఏదో నమస్కారం పెట్టేసాం, లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టేసాం, మన కోరికలు తీర్చమని అంటాం నమ్మకం కాదనమాట. నమ్మకం అంటే బాబా చెప్పిన ప్రతి మాటని మనం ఆచరించగలిగే స్థితిలో ఉండాలి. అది ఆయన నమ్మడం అంటే. ఎందుకని ఆయన మన శ్రేయస్సు కోసం చెప్పారు అని విషయాన్ని మనం అవగాహన చేసుకోగలగాలి. అందుకని బాబా అంటారంట, ప్రతివాడు మీకు తెలియంది ఏముంది అంటాడే కానీ చెప్తే విని చచ్చేవాడే లేడు అన్నారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేది ఏంటి అంటే, మనకి ఆయన అక్షర రూపంలో బోధిస్తూనే ఉన్నారు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆయనకి ఏం చేస్తే ఇష్టం, ఏం చేస్తే ఆయనకి అసహ్యభావం కలుగుతుంది, మనం ఏం చేస్తే బయటపడతాము, ఇవన్నీ బాబా చెప్తూనే ఉన్నారు. కానీ గ్రంథపారాయణ అయిపోగానే పక్కన పెట్టేసి మళ్ళీ మన సహజమైన దానిలోనే మనం ప్రవర్తిస్తుంటాం తప్పించి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఎన్నిసార్లు ఆయన చరిత్ర చదివినా మనం మాత్రం చేసేది ఏంటి అంటున్నారు. అంతేకాకుండా బాబా యొక్క వైఖరిలో ఉండే వేదాంతము, ఆయన చమత్కారము మేళవించి ఉండేవి ఆయన వైఖరిలో. ఒక ఆవిడ వచ్చి బాబాని, బాబా నా భర్త ఇల్లు విడిచిపోయి 3 సంవత్సరాలు అయింది అని కన్నీటితో చెప్పుకుందట. అంటే బాబా కనుక అనుగ్రహిస్తే అతను తిరిగి వస్తాడని. అప్పుడు బాబా ఏం చేశారు, నా భర్త ఎప్పుడు నాతో ఉంటాడు కానీ ఒక్కసారైనా పలకడు, ముఖం చూపించడు, నేనేం చేసేదమ్మా అని పెద్దగా శోకించారంట. మనకి షాకింగ్గా ఉంటుంది, ఇదేంటి బాబా ఇలా చేశారు, ఆవిడెళ్ళి తన బాధ చెప్పుకుంటూ ఉంటే అనగానే బాబానేమో ఆయన యొక్క వేదాంతము చమత్కారంతో ఆయన వైఖరి అలా ఉండేదట. ఆయన బోధ కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. బాబా ఏం చేశారు, వెంటనే అమ్మ నా భర్త కూడా ఎప్పుడు నాతోనే ఉంటాడు కానీ ఒక్కసారైనా పలకడు, ముఖం చూపించడు, నేనేం చేసేదన్నారు. ఈవిడేమో తన భర్త తను వదిలి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇల్లు విడిచి అని చెప్తూ ఉంది. బాబానేమో నా భర్త నాతోనే ఉంటాడు కానీ పలకడు, ముఖం చూపించడు, నేనేం చేసేదని పెద్దగా శోకించారట. ఆమె విస్తుపోయింది, అయ్యో బాబా ఏదో మంచి మాటలు చెప్పి అనుగ్రహిస్తారనుకుంటే అని. కానీ కొద్ది కాలానికి ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఆమెతో మాట్లాడలేదు, ఆమె ముఖం కూడా చూడలేదు. ఆ బాధకు ఆమె అతడు ఇల్లు విడిచిన రోజులే మేలనుకున్నది. మనం చూడండి, మనం ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏమనుకుంటాం, ఇలా జరిగితే బాగుండు, అలా జరిగితే బాగుండు అనుకుంటాం. ఎందుకని మనకి ముందు జరగబోయేది ఏంటో ఒక్కటి కూడా తెలీదు. కానీ అదే సాయికి అయితే, ఇదిగో నువ్వు వచ్చేప్పుడు కూడా లాంతర తీసుకొని రా, దారిలో నీకు అక్కడ పాము ఎదురవుతుంది అని బాబా చెప్పేవారు. లేకపోతే నువ్వు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, నీకు వీధి ఆ తలుపు దగ్గర ఏమైనా ఎదురవుతాయని. లేకపోతే బాబా ఎవరైనా భక్తులు వెళ్తూ ఉంటే ఒక ఊది పొట్లం ఇచ్చి, ఇదిగో రైల్లో పలానా వాడు కళ్ళు తిరుగుతున్నాయని అడుగుతాడు, కొంచెం చోటు ఇవ్వమని అడుగుతాడు, అలా వచ్చి అడిగిన వాడికి ఊది పొట్లం ఇవ్వన్నారు. అంటే ఎంత ఆశ్చర్యమో చూడండి. ఈ రైలు ఎక్కుతూ ఉంటే ఎక్కడో దారి మధ్యలో ఎవడో ఒక రైలు ఎక్కుతాడని రైలు ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు. కానీ ఈ భక్తుడి దగ్గరికే వచ్చి నాకు కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, కూర్చోడానికి కాస్త చోటిస్తారా అని అడుగుతాడో వాడికి ఇవ్వంటున్నారు. అంటే ఒక భక్తుడి మధ్యలో ఎదురయ్యేవాడు ఎలాంటి మాటలు మాట్లాడబోతూ ఉన్నాడు, ఎలాంటి అంటే ఏం మాట్లాడబోతున్నాడో కూడా అంతవరకు అంత పర్ఫెక్ట్గా తెలుసు అనమాట బాబాకి. మనం బలినీళ్ళలో కూడా అదే తెలుసుకున్నాం. బాబా చెప్పినట్టుగా దాని సోదరు వస్తుందని ఆనందిస్తుంది అని జరగాలంటే ఎన్ని జరగాలి. అక్కడి నుంచి ఒకడు గుర్రం ఎక్కే రావాలి, ఆ గుర్రాన్ని ఇక్కడికి తీసుకురావాలి, వచ్చేటప్పుడు వాడు ఉలవలు సంచి తీసుకురావాలి, దానిలో ఒక బల్లి ఉండాలి, వాడు మసీదు ముందే ఆపాలి, ఆ మసీదు దగ్గరే అది ఆ సంచి విప్పితే బల్లి మసీదులోకి రావచ్చు, మసీదు బయటికి పోవచ్చు, లేకపోతే ఆ అడవిలోకి పోవచ్చు. కానీ మాస్టర్ అంటారు, బాబా చెప్పిన తర్వాత ఒక జరగాలంటే ఎన్ని విషయాలు జరగాలి అంటే
పర్ఫెక్ట్గా టు ద మైన్యూట్ లెవెల్ అనమాట. ఆ డీటెయిల్స్ ఎంత అద్భుతంగా ఆయన చెప్తూ ఉన్నారు అంటే, అంతటి సర్వజ్ఞుడు. చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి మన రాబోయే జన్మలన్నీ కూడా తెలిసినవాడు. అందుకని ఆయన దగ్గర ఒకసారి చెప్పిన తర్వాత మనం దాన్ని పాటించగలిగేట్టు ఉండాలి. అందుకే అంటున్నారు, మీకు తెలియని అంటాడే కానీ చెప్తే వినిచొచ్చేవాడే లేరు అన్నారు. అంటే ఆయన సర్వజ్ఞుడని ఆయనకు ఒకసారి మనం నమస్కారం చేసిన తర్వాత మన శ్రేయస్సుకు ఆయనే చూసుకుంటాడని నమ్మిన తర్వాత మళ్ళీ బాబా ఇలా చేయి అలా చేయని మనం అడుగుతూ ఉన్నాం అనుకోండి, సర్వజ్ఞుడు ఆయన లేకపోతే మనం అడిగేవా అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ బాబా దగ్గర చెప్పుకున్న తర్వాత ఆవిడ భర్త తిరిగి వచ్చాడు కానీ ఆవిడతో మాట్లాడలేదు, కనీసం ముఖం కూడా చూపించలేదట. మనకేమో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అనుకున్నట్టుగా జరిగితే బాగుంటుంది అనుకుంటాం కానీ తను కూడా అలానే అనుకుంది, భర్త తిరిగి వస్తే తనతో మళ్ళీ సఖ్యంగా ఉంటాడు లేకపోతే మంచిగా ఉంటాడని. కానీ అలా కాకుండా ఇలా ఉండేసరికి ఆవిడ అనుకుంది దీనికంటే అతను ఇక్కడ లేని రోజులే హాయిగా ఉన్నాయి అనుకుంది. అంటే ఇప్పుడు ఇది వేరే రకమైన బాధ అనమాట. అందుకని అతను ఇల్లు విడిచిన రోజులే మేలు అనుకున్నది. అప్పుడు క్రమంగా అతడు ప్రతి చిన్నదానికి ఆమెను తిడుతూ కొడుతూ ఉండేవాడు. అప్పుడు అతడు మౌనంగా ఉన్న రోజులే మేలు అనుకున్నది. కొంతకాలానికి అతడు చనిపోయాడు. ఆ తర్వాత ఆమె వేదాంత శ్రవణం చేస్తూ ఉంటే బాబా మాటలు అర్థమయ్యాయట. బాబా ముందెప్పుడో చెప్పిన మాటలు అప్పుడు అర్థమయ్యాయి. ఏమని? నా భర్త ఎప్పుడు నాతోనే ఉంటాడు కానీ నాకు ఆయన పలకడు, ముఖం చూపించడు, నేనేం చేసేది అన్న బాబా మాటలకు అర్థం ఇప్పుడు అర్థమయ్యాయట. ఇప్పుడు తర్వాత ఏంటవి అంటే, పరమాత్మే అసలైన భర్త. భగవంతుడు మన హృదయంలో ఉంటాడని మనం అందరం చెప్తూ ఉంటాం, ప్రవచనాలు చేసేవాళ్ళే వింటూనే ఉంటాం. కానీ మనకి అలాంటి స్ఫురణ కూడా రాదనమాట. ఎప్పుడు కూడా ఉంటున్నా కనిపించడు, మాట్లాడు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటూ ఉన్నా కానీ కనిపించడు, మాట్లాడు. కానీ మనం ప్రయత్నం కూడా చేయం కదా. మనం ప్రయత్నించేదంతా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి కావలసిన అవసరాల కోసమే. మన జీవితం అంతా మనం చివరి దాకా వాటి కోసమే తపన పడుతున్నాం తప్పించి మనతో ఉన్న భగవంతుడు అయ్యో నాతో మాట్లాడట్లేదు, నాకు కనపడట్లేదు అన్న బాధ కానీ ఆలోచన కానీ మనకి లేదు కదా. మన లక్ష్యాలు అవి కాదు కాబట్టి మనం అట్లాంటి ఆలోచన కూడా చేయం. ఎప్పుడో మేము కూడా వేదాంతం అన్నీ అయిపోయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత, రిటైర్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి గ్రంథాలు చదువుతుంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట. అందుకని బాబా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు కూడా ఉంటున్నా కూడా కనిపించడు, మాట్లాడు. పరమాత్మే అసలైన భర్త. మానవులు పాటుపడవలసింది నిజానికి ఆయన ఒక్కడి కోసమే అంటున్నారు. అది అద్భుతమైన బోధ అనమాట. అది మనం దైవం మనుషు రూపేణ ఆయన ఎప్పుడు అవతరించినా కానీ భగవంతుడు ఎంత ఆయన రూపం విలక్షణంగా ఉంటుందో తెలుసుకున్నాం. సాయిని చూస్తూ తన్మయత్వంలో పిచ్చి పట్టేట్టు చూసేవారట. ఆయన ఏమన్నా మహారాజులాగా ధరించి ఉన్నాడా, లేకపోతే కిరీటాలు పెట్టుకొని ఉన్నాడా, బంగారు ఆభరణాలు ధరించి ఉన్నాడా, సింహాసనాల మీద కూర్చొని ఉన్నాడా అంటే గోలిపట్టా మీద కూర్చొని చిరిగిపోయిన కఫ్ని వీటి ధరించి అంత సామాన్యమైన జీవితంలో ఉన్న ఆయన్ని చూస్తూ ఉంటే మొహం కళ్ళు తిప్పుకోవడానికి కూడా వీళ్ళకి అవకాశం కలిగేది కాదట. ఎందుకని? అంతటి ఆనందం. బాబా అప్పుడప్పుడు అలా వాళ్ళ వైపు చూసి నవ్వే చిరునవ్వు కోసం, ఆయన సారించే యోగ దృష్టి కోసం కపార్దే ఎప్పుడెప్పుడు షిరిడీ వదిలి వెళ్ళిపోయి తన వృత్తి కొనసాగించుకుందాం అనుకునేవాడు కూడా ఏమన్నాడంటే, బాబా యొక్క నవ్వు కోసం అక్కడ కొన్ని సంవత్సరాల పడి ఉండవచ్చు అన్నారు. అంటే అంతటి రజోగుణంతో ఉండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి సంపాదన చేసుకోవాలనుకున్న వాడికి సైతం ఆయన ఒక్క చిరునవ్వు నవ్వితే చాలట. అందుకే మనమేమో సంపద కోసం వెంటబడుతూ ఉంటే బూటీ లాంటి వాళ్ళు కోట్ల కొద్దీ సంపద ఉన్నా కానీ అవన్నీ త్యజించి సాయి పాదాల వద్ద ఆయన పెట్టే భిక్షలోంచి తెచ్చే రొట్టె ముక్క కోసం అక్కడే కూర్చున్నారంటారు మాస్టర్ గారు. లేనివాడేమో దానికోసం పరిగెత్తుతూ ఉన్నాడు, అవి ఉన్నవాడేమో దానిలో నుంచి ఏమి రావట్లేదని చెప్పి నిజమైన అటువంటి ఆనందం, నిజమైన మనశ్శాంతి సద్గురు యొక్క సన్నిధిలోనే కలుగుతుందని అనుభవంతో గుర్తించిన వాడు మాత్రం కాకా దీక్షిత్తు లేకపోతే ఈ భూటి వీళ్ళందరూ కూడా ఇంత ధనవంతులై ఉండి బాంబేలో పెద్ద పెద్ద భవనాలు అవన్నీ వదులుకొని షిరిడీలో బాబా యొక్క మసీద్ దగ్గర ఆయన సన్నిధిలో ఉన్నారనమాట. ఈరోజు సమాధానం ఇచ్చే సమాధి అనే అధ్యాయం చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జీవన్ముక్తులు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత, యోగ వాసిష్టము చెప్తున్నాయి. మరణం ఎవరికి ఉంటుంది అంటే దేహమే తామనుకుని ఉండేవారికి మాత్రమే మరణం. కానీ దేహం తానన్న భావాన్ని అతిక్రమించి అంతటా ఉన్న చైతన్యమే తన స్వరూపం అని గుర్తించిన వాళ్ళకి మరణం అనేది అసంభవం. ఎందుకని? దేహానికి మరణం ఉంటుంది. అట్లా జీవించి ఉండగానే ముక్తి పొందిన వాళ్ళు అంటే అటువంటి దేహభావం నుంచి విడివడి జీవన్ముక్తులైన వాళ్ళు ప్రళయంలో కూడా నశించరని భగవద్గీత, యోగ వాసిష్టము చెప్తున్నాయి.
ఇక పూర్ణ దత్తావతారమైన బాబాకు జీవులను ఉద్ధరించడమే అవతార కార్యం కనుక ఆయన లీల మహాసమాధికి ముందులాగే నేడు కూడా కొనసాగుతుంది. మనం బాబా సమాధి అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆయన ఏమంటున్నారు, మరణం అనేది కేవలం దేహ సంబంధంగా ఉన్నదాన్ని తప్పించి, పైగా బాబా దేహంతో ఉన్నప్పుడే మరణాన్ని జయించి మనకి చూపించారనమాట. 3 రోజుల పాటు దేహాన్ని వదిలివేసి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి. అందుకనే అంతేకాకుండా పూర్ణదత్తావతారమైన సాయికి జీవుల్ని ఉద్ధరించడమే అవతార కార్యం. రాముడికి అవతార కార్యం వేరు, కృష్ణుడి అవతార కార్యం వేరు, ఇట్లా వచ్చే భగవంతుడి యొక్క అవతార కార్యాలు వేరుగా ఉంటే, దత్తస్వామి యొక్క అవతార కార్యం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి పరిపూర్ణత చెందే వరకు ఈ అవతారం కొనసాగుతూనే ఉంటుందంట. అంటే అందరు జీవుల్ని, అన్ని మతాల, అన్ని ధర్మాల వారిని వాళ్ళ మార్గాలను అనుసరించి వాళ్ళందరినీ ఆధ్యాత్మిక వైపు ప్రేరేపించి వాళ్ళందరినీ అటువంటి స్థితికి తీసుకెళ్లేంత వరకు ఆయన అనేక ధర్మాల్లో, అనేక సాంప్రదాయాల్లో, అనేక ప్రదేశాల్లో ఒకే సమయంలో అనేక రూపాల్లో ఆయన ప్రకటమవుతూ ఆయన దత్తం చేసుకున్నారు. ఎందుకు? మనందరినీ ఉద్ధరించి మనందరికీ ఇటువంటి ఆధ్యాత్మిక పూర్ణత కలిగేంత వరకు ఆయన ఉంటానని. అందుకని ఈ సృష్టి ఉన్నంత వరకు జరుగుతూనే ఉంటుందట ఆయన అవతారం. అందుకని ఆయన అవతార కార్యం కనుక ఆయన లీలలు మహాసమాధికి ముందులాగానే నేడు కూడా కొనసాగుతుంది. బాబా చెప్పారు, సమాధానించి సమాధానం ఇస్తా అన్నారు. అవసరమైతే అక్కడి నుంచి సట్కాతో కొడతా అని కూడా అన్నారంటారు మాస్టర్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అందుకని అంతవరకు భక్తులతో ఆయనకు గల అనుబంధం అలానే కొనసాగుతుంది. మాస్టర్ గారు అంటారు, మనం అతి చనువు వల్ల ఆయన మనకి లభ్యమైనప్పుడు ఆయన్ని మనం దుర్వినియోగం చేసుకుంటాం. చివరికి బాబా యొక్క సన్నిధిని ఎలా చేశారంటే, డబ్బు కాశపడి వచ్చే తినుబండరాలు లేకపోతే నైవేద్యాల కోసం ఆశపడి వాళ్ళు కొట్టుకోవటం, అవసరం లేకపోయినా ప్రోగ్రామ్స్ ఏవో పెట్టించి డ్యాన్స్ ప్రోగ్రామ్ అని, సర్కస్ ప్రోగ్రామ్ అని, ఇవని బాబా ఇంత డబ్బైంది అంత డబ్బైంది ఇవ్వని ఆయన్ని విసిగించి డబ్బు గుంజేవారట. అంటే అంతటి మహాత్ముడు వస్తే మనం ఏమనుకుంటాం, మనకే అంతటి మహాత్ముడు లభించాలా, మన జీవితాన్ని తరించుకునేదాకా మనం ఊరుకుంటామా అని అనుకుంటామట. మాస్టర్ గారు అంటారు, పోనీ అంతటి మహాత్ముడు దొరికాడరా అంటే ఆయన పట్టుకోవడం కూడా చేతగానట్టుగా మనం ఉండిపోతామంట. అందుకే అంటారు, బాబాను పట్టుకొని 1-2 జన్మల్లో తరించేవాళ్ళు అరుదుగా ఉంటారు అని. అంటే ఎందుకని? మొన్నటిదాకా అంతటి మహాత్ముడు దొరికితే నేను ఊరుకుంటానా అన్నావు, అంతటి మహాత్ముడు దొరికాడు, ఇదిగో నేను వచ్చానని సాయి అన్నారట. కానీ ఆయన పట్టుకోవటానికి, అయ్యో నాకు ఇప్పుడు పనులు ఉన్నాయే, నా బిడ్డలే, నాకు కష్టమే, లేకపోతే నా సంపాదించుకోవాల్సినవి ఉన్నాయే అని ఏదో ఒక వంక పెట్టుకొని ఆయన్ని మనం లక్ష్యాన్ని పట్ల ప్రీతి లేకుండా మనం నిర్లక్ష్యం చేస్తాం. అంతేకాకుండా మనం శ్యామ లాంటి వాళ్ళు, తాత్య లాంటి వాళ్ళు బాబా దగ్గర అతి చనువు ఉండటం వల్ల వాళ్ళు ఏం కోల్పోయారో బాబా సమాధానంతరం గుర్తించారనమాట. అయ్యో అంతటి ప్రేమతో ఆ మహనీయుడు అంత దిగి వచ్చి ఇలా చేస్తే మనం ఆయన్ని ఇంతగా సేవించలేకపోయాం అని బాధపడిన వాళ్ళు. మనం మాస్టర్ గురించి చెప్పుకుంటూ కూడా అదే అనుకున్నాం, ఇంతటి మహాత్ములు అంతటి సామాన్యంగా మన అందుబాటులోకి వస్తే ఆయన గొప్ప భక్తుడో లేకపోతే బాబాకు చెప్పుకుంటే పంచరుతులు అనుకున్నాం. కానీ అంతటి సాక్షాత్తు మేము తిరిగింది ఆ దత్తావతారంతో లేకపోతే అంతటి మహాత్ముడితో అని మాస్టర్ గారి గురించి ఇప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అంటే మహాత్ముడు ఎప్పుడు పూర్ణంగా అవతరించినా అంతే గుప్తంగా, అంత సామాన్యంగానే ఉంటారనమాట. మనకేమో మహాత్ములు అంటే ఏదో అన్ని విద్యలు చూపించి సిద్ధులు చేసేవాళ్ళ కనపడాలి. కానీ వీళ్ళని చూస్తేనేమో అసలు ఒక్కొక్క చోట మాస్టర్ లాంటి వాళ్ళు చేసిన పనులు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చలంగారి కూతురు వాళ్ళు వచ్చి ఒకసారి మాస్టర్ గారి దర్శనంకి వస్తే మాస్టర్ గారు వెళ్ళి ఆవిడకి పీఠం వేసి ఆవిడని కూర్చోబెడితే ఈయన వెళ్ళి ఒక సామాన్య వాళ్ళలాగా వెళ్ళి కింద కూర్చున్నారు నేల మీద మిగిలిన వాళ్ళతో కలిసి. అప్పుడు ఆవిడ ఆయనకి దత్తావతారం గురించి చెప్తుంది, మీరు ఆ గ్రంథం చదివారా, ఈ గ్రంథం చదివారా అని. మనకి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, ఎవరు సాక్షాత్తు దత్తావతారమో, ఎవరు రామిరెడ్డి తాత దగ్గరికి వచ్చి, స్వామి ఇప్పుడు దత్తస్వామి ఎక్కడున్నారంటే మాస్టర్ గారు ఇంట్లో చూపించి ఇక్కడే ఉన్నారు ఆయన అన్నారట. ఈయనేమో మాస్టర్ గారు ఏమో మనల్కి అమాయకంగా ఏం చెప్తారంటే, నా సేవకు సంప్రీతుడయ్యి బాబా దత్తస్వామి ఇక్కడే ఉన్నారని చెప్తున్నారు, ఎంతో సంతోషం అన్నారు. అంటే వాళ్ళు ప్రకటన కానివ్వరు. అంతటి మహాత్ముడు దిగి వచ్చినా కానీ మనకి ఎలా ఉంటుందంటే దాన్ని మనం మిస్యూజ్ చేసుకుంటామే, అంతకంటే మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేం. కారణం ఏంటి? ప్రీతి లేదు కనుక. ప్రీతి ఉందనుకోండి, మాస్టర్ గారు అంటారు, భౌతికంగానే మనం ఆయన దగ్గరికి అవసరం లేదు, ఆయన అక్కడి నుంచి కూడా మనకి ఎప్పుడు ఆ సన్నిధిని అనుభవింపజేస్తారు. ఆ ప్రీతి లేకపోవటం అనేదే. అందుకని దేహాన్ని చాలించారే తప్పించి భక్తులతోటి ఆయన అనుభవం అలానే కొనసాగుతుంది అంటున్నారు. అందుకనే కాకా మహాజన్కి నవంబర్ 13, 1918 స్వప్నంలో సాయి కనిపించి, నేను సమాధి చెంది నెలైంది, మాసిక పూజ చేయి అన్నారు. మనం ఏమనుకుంటున్నాం,
బాబా సమాధి అయిపోయారని తర్వాత రోజు జోగు వీళ్ళు ఆరతి ఇవ్వడానికే రాలేదట. ఇప్పుడు ఇంకా బాబా అక్కడ దేహం లేదు కదా, బాబా జీవించలేరు కదా అని. అందుకని ఇంకో భక్తుడు కనపడి బాబా ఏం చెప్పారు, ఒరే నేను లేననుకొని జోగు ఆరతి ఇవ్వడానికి రాడు, నువ్వు వచ్చి ఆరతి చేయన్నారట. అంటే ఆయన జీవించి ఉన్నప్పుడే దేహానికి పరిమితంగా ఆ దేహంతో ఎప్పుడు జీవించి ఉండలేదు. అన్ని జీవుల చైతన్యంగానే, అన్ని జీవుల ప్రాణస్వరూపంగానే, అన్ని జీవుల్లోనూ తననే చూసుకుంటూ ఓం సమదర్శినే నమః, ఓం ఆత్మదర్శినే నమః, ఓం చైతన్యలింగాయ నమః, మనం ఈ నామాలు చెప్పుకున్న తత్వం అంతా కూడా అదే అనమాట. అన్ని జీవుల్లోనూ జీవులకు ఆధారమయ్యి అన్ని జీవుల్లోనూ తన్నే దర్శించుకుంటూ ఉన్నారు. ఒరే నన్ను అక్కడ కట్టేశారా, వచ్చి విడిపించు, కోడిదూడను కట్టేస్తే బాబా అంటున్నమాట, ఒరే నన్ను కట్టేశారా అంటున్నారు. మనమైతే ఏం చేస్తాం, మనకి కనుక ఏం తెలిస్తే ఇదిగో పలానా దూడను అక్కడ కట్టేశారు, లేకపోతే పలానా కోడిదూడను అక్కడ కట్టేశారు, మీరు వెళ్ళి విడిపించండి అంటాం. కానీ తనను తప్పితే అన్యంగా సృష్టిలో లేదు కనుక బాబా అంటున్నారు నన్ను కట్టేశారు, వచ్చి విడిపించు అంటున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినమాట. అంటే అప్పట్లోనే భౌతికంగా మనకు ఉన్నప్పుడే ఆయన దేహ పరిమితులుగా ఏనాడూ లేరు. కేవలం దేహాన్ని మనకి గుప్తం చేశారు. ఎందుకని, మన శ్రద్ధాభక్తులు ఇంకా పెంపొందించడానికి. ఉండే కొద్దీ మనం మిస్యూజ్ చేసుకుంటామే తప్పించి. అట్లా బాబా కాకా మహాజానికి కనపడి, నెల అయింది నేను సమాధి చెంది, వచ్చి మాసిక పూజ చేయి అన్నారట. అతడు నిద్రలేచి చూస్తే కరెక్ట్గా ఆ మాట అక్షరాల నిజమైంది. ఆ రోజు అతడు సాయిని పూజించి కాకా దీక్షిత్, ప్రధాన్, హేమాత్ పంతులకు భోజనం పెట్టాడు. అలానే నాగేష్ అనే భక్తుడు సమాధి ప్రక్క గదిలో నిద్రించేవాడు. అప్పుడప్పుడు అతనికి తోటి వారికి సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తూ ఉండేదట. చూడండి ఎంత ఆశ్చర్యం. బాబా యొక్క సమాధి దగ్గర ఈ నాగేష్ అనే భక్తుడు ఆ పక్క గదిలో నిద్రిస్తూ ఉంటే అతనికి తోటి వారికి కూడా సమాధి నుండి రకరకాల సంగీతం వినిపిస్తూ ఉండేది. అంతటితో వారు ఆ గదిలో నిద్రించడం మానేశారు. అంటే ఎవరెవరు మహాత్ములు వచ్చి లేకపోతే ఏ గానగంధర్వులు వచ్చి అక్కడ గానం చేస్తూ ఉన్నారో, ఆయన కీర్తిస్తూ ఉన్నారో, వీళ్ళకి అటువంటి అద్భుతమైన సంగీతం వినపడేదట. అలానే ఇక్కడ మనం ఇలాంటి విషయం చూస్తే అరుణాచలం ఈ రమణ భగవాన్ భక్తులు వాళ్ళు వచ్చి ఫారినర్స్ కొంతమంది వీళ్ళు ఆ రాత్రిపూట ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే కరెక్ట్గా ఆది అన్నామలై టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఎక్కడి నుంచో అద్భుతమైన అసలు గానం వినపడుతూ ఉండేదట. ఆవిడేమో ఫారినర్ అయినా కానీ బాగా సంగీతం తెలిసిన ఆవిడ, ఇండియనే, ఇక్కడ పుట్టినవాడు అనుకుంటా. ఆవిడకి బాగా సంగీతం తెలుసంట. అసలు ఇలాంటి సంగీతం ఈ కాలంలో సాధ్యం కాదు అని చెప్పి ఆవిడంతా ఆ వినేదంతా నోట్ చేసుకొని మళ్ళీ ఆవిడ నేర్చుకున్న గురువు గారికి చెన్నైలో పంపిస్తే, ఇది మామూలు మనం వాడే సంగీతం కాదు, ఇది మామూలు దేవలోకంలో వాడుకునే గంధర్వ గానం అనేవారట. మనకేం కనపడుతుంది అక్కడ, ఆ టెంపుల్ కనపడుతుంది, అరుణాచల పర్వతం కనపడుతుంది, ఆయనే శివుడు అనుకుని ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కానీ అక్కడికి వచ్చి ఎంతమంది గానగంధర్వులు వచ్చి ఆయన్ని సేవిస్తూ ఉంటారు. అలానే ఇక్కడ సాయి దగ్గర కూడా అలానే ఆయన సమాధి నుంచి అటువంటి శ్రావ్యమైన సంగీతం వినపడుతూ ఉంటే వీళ్ళు తర్వాత రోజు నుంచి అక్కడ నిద్రించడం మానేశారట. అలానే కేకే ప్రధాన్కు అనేకసార్లు గురుస్థానంలో సాయి భౌతికంగా దర్శనమిచ్చారు. చూడండి అది ఎంత అద్భుతమో. ఆయన ఎప్పుడూ ఉండేవాడు, అందుకే చెప్తూ ఉన్నారు. అందుకని ఆయన తర్వాత మాస్టర్ గారు అంటారు, ఆయనకు వారసులను ఎవరిని పెట్టలేదు, నా సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వర్తిస్తాను అన్నారు. అంటే ఏంటి, ఆయన చైతన్య స్వరూపుడు. ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ దేహం తీసుకొని ఏ రూపమైనా తీసుకొని మనకి ప్రకటమవుతారనమాట. బాబాని దర్శించుకొని బయటకు వెళ్ళిపోతూ అరే బాబాకి దక్షిణిస్తే బాగుండని అనుకుంటే బయటకు వచ్చి, లేకపోతే ఇంకోసారి చెప్పాలి అనుకుంటే ఇట్లా మెట్లు దిగి అట్లా ముందుకు రాగానే ఎండి తోట దగ్గరికి రాగానే బాబా ఎండి తోట నుంచి కనపడేవారట. కనపడి వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అనేవారట. మరి లోపల కూర్చొని ఉన్నారు కదా బాబా, ఇతను మెట్లు దిగి ఎందుకు వస్తే ఎండి తోట ఎలా కనపడుతూ ఉన్నారు అంటే, ఆయన అదే సమయంలో అనేక రూపాలు లేకపోతే అదే రూపంతో ఎక్కడైనా కనపడగలడు. ఆయన రూపానికి పరిమితం కాడు, సృష్టిలో ఉన్న అణువణువు నిండిన పరమాత్మ స్వరూపం అన్నమాట. అట్లా అనేకసార్లు గురుస్థానంలో సాయి కేకే ప్రధానికి భౌతికంగా దర్శనమిచ్చారంట సమాధానంతరం. ఒకప్పుడు తాత్య తీవ్రమైన ఉబ్బసంతో బాధపడ్డాడు. వైద్యుడు మందిచ్చి దానిని అంజీర్ పండ్ల రసంతో తీసుకోమన్నాడు. అతనికి వైద్యుడైతే మందిచ్చాడు కానీ దాన్ని అంజీర్ పండ్ల రసంతో తీసుకోమని చెప్తే అదేమో ఆ పండ్లు దొరికే ఋతువు కాదు. ఒకరోజు ఆరతయ్యాక అతని ఇంటికి వస్తూ అతను కూడా మనలాగే అనుకుంటున్నాడు, ఇప్పుడు ఏంటి బాబా నన్ను పట్టించుకోవడం లేదా, ఇప్పుడు పండ్లు దొరకవే, ఏం చేయాలనుకున్నాడు. డాక్టర్ ఏమో అంజీర్ పండ్లు తీసుకోమన్నాడు.
ఇదేమో ఆ పండ్లు దొరికే సీజన్ కాదు, మరి ఎట్లా బాబా నన్ను పట్టించుకోవట్లేదా ఏంటి, ఇప్పుడు పండ్లు దొరకవు కదా ఎలా అనుకుంటూ ఉంటే అనుకుని ఇంటికి వచ్చాడట. ఆశ్చర్యం, తలుపు తెరిచేసరికి పూజలో బాబా పటం వద్ద అప్పుడే కోసిన అంజీరాలు 14 ఉన్నాయి. అంటే చూడండి, ఆయన మనసులో చేసే ఆలోచనకి లేకపోతే మనసులో పెట్టుకునే ఆయన నివేదనకి కోరికకి బాబా ఎలా స్పందిస్తూ ఉన్నారో. ఒక చైత్రమాసంలో దాసగను షిరిడీలో 17 రోజులు హరికథ చెప్పాడు. ఒకరోజు బాబా పాదాల నుండి గంగా యమున జలాలు వచ్చిన లీల విని కొందరు భక్తులు నమ్మలేదు. బాబా దాసగణుకు ఆ లీల స్వయంగా ఆయనకే చేసి చూపించారనమాట. నేను గోదావరి దగ్గరికి వెళ్తాను అంటే, ఇప్పుడు దానికోసం అంత దూరం వెళ్ళాలా, నువ్వు కావాలంటే గంగా యమునలు ఇక్కడే ఉన్నాయి అన్నారు. ఎందుకని? సద్గురు పాదాల యందే అన్నీ ఉంటాయి అన్నమాట అని బాబా ఏం చేశారు, అతను బాబా పాదాల నుంచే అతనికి ఆ తీర్థాన్ని ఇస్తే అతను ఒక క్షణం సంశయించి, అంటే ఇంకా మనలో ఉండే అహంకారం వల్ల బాబా ముస్లింలాగా కనపడుతుంటే ఆయన ముస్లిము, ఈయనేదో ఆచారవంతుడు అనుకొని దాన్ని స్వీకరించకుండా ఏం చేశారంటే తల మీద అలా చల్లుకున్నాడు. ఆ లీల విని చాలామందికి నమ్మకం కలగలేదంట. ఇదేదో చెప్తున్నాడు కానీ ఇది నిజం కాదు అని అనుకుని నమ్మకపోయేసరికి పాదాల నుంచి నీళ్లు రావడం ఏంటి అని అనుకున్నారు. అట్లా అనుకున్నందుకు గాను చిత్రం నాటి నుండి కొన్ని రోజులు సమాధి పడమరంచున నీరు సన్నని ధారలా కారింది. అంటే ఆయన పాదాల వైపు నుంచి అలా సన్నని నీరు ఒక చిన్న ధారలాగా కారుతూ ఉందట. అది ఎక్కడి నుంచి వస్తున్నదో ఎవరికీ తెలియలేదు. సమాధిలోంచి నీరు ఎక్కడి నుంచి వస్తుంది అని. అంటే ఇప్పటికీ కూడా ఆయన ఆ నీళ్ళు ప్రసాదిస్తూనే ఉన్నాడు, ప్రదర్శిస్తూనే ఉన్నారు. సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయామని శ్యామ పరితపించాడు. ఇందాక మనం అనుకున్నట్టు సద్గురువు మనకి దగ్గరగా ఉంటే అతి చనువు వల్ల. ఎందుకని? ఆయన మనలాగే వచ్చాడు. పోనీ అలా కనపడకపోతేనేమో మనం ఏమైనా గుర్తించలేము. పోనీ మన కోసం మనకు అర్థమయ్యే రీతిలో మానవరూపం ధరించి వస్తే ఈయన కూడా నాలాగే ఉన్నాడు, ఈయనే సద్గురువు అనుకుంటాం. అందుకే మాస్టర్ గారు అంటారు, మహాత్ములు మనలాగే కనపడుతూ ఉన్నప్పటికీ కానీ వాళ్ళ ఆంతర్యం ఎంతో వేరుగా ఉంటుంది. వాళ్ళు భగవత్ స్వరూపులై ఉంటారనమాట. మనమేం చూస్తాం? మనం మనిషిని చూడటం అంటే మన రూపంతో ఆయనకి మనలాగే ముక్కు, చెవులు, కాళ్ళు, తల ఉన్నాయి, లేకపోతే ఆయన మనలాగే తింటూ ఉన్నారు, మనలాగే చేస్తూ ఉన్నారు. ఇంతకంటే మన ఆలోచన కానీ మన దృష్టి కానీ పోదు. అందుకని సాయి దేహంతో ఉన్నప్పుడు అతి చనువు వలన వారిని చాలినంత భక్తి శ్రద్ధలతో పూజించలేకపోయామని శ్యామ పరితపించాడు. శ్యామకి ఏంటి? బాబా దగ్గర బాగా చనువు, ధైర్యం కూడా. మిగిలిన వాళ్ళు ఎవరు దగ్గరికి వెళ్ళలేకపోయినా శ్యామ అయితే, అదేంటి బాబా నువ్వు మాకు నీతులు చెప్పి నువ్వు అబద్ధం చెప్తున్నావు, నీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా డబ్బులు ఇవ్వలేదు అని అడిగేంత చనువు ఉంది. అందుకని బాబా సమాధి చెందిన తర్వాత ఆయనే ఎక్కువ పరితపించాడట. బాబా ప్రసాదించిన ఊదీ పొట్లం ప్రాణప్రదంగా పూజలో పెట్టుకున్నాడు. అతడు బొంబాయి వెళ్ళినప్పుడు ఒక రాత్రి బాబా కల్లో కనిపించి, నేనిచ్చిన ఊదీ పొట్లం రోడ్డు పక్కన చెత్తకుండీలో ఉన్నది, త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు. అంటే చూడండి ఎంత గమనిస్తూ ఉన్నారు బాబా. మనం ఏమనుకుంటున్నాం? మనం చేసే పని మనం తప్పితే ఎవరు తెలియదు అనుకుంటున్నాం. కానీ మన ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి పని ఆయన గమనిస్తూనే ఉన్నారు. ఆయన భౌతికంగా షిరిడీలో కూర్చున్నప్పుడు చేస్తూనే ఉన్నారు, సమాధిలో నుండి కూడా గమనిస్తూనే ఉన్నారు. అందుకని ఇతను ప్రాణప్రదంగా పెట్టుకున్నటువంటి ఆ ఊదీ పొట్లం పొరపాటున అది అక్కడి నుంచి ఎవరో తీశారు. దాని తర్వాత అది చెత్తకుండీలోకి వెళ్ళిపోయింది అనమాట, ఆ పొట్లం చెత్తతో పాటుగా. అందుకని బాబా ఏం చేశారట, ఇతనికి స్వప్నంలో దర్శనం ఇచ్చి, నేను ఇచ్చిన ఊదీ పొట్లం రోడ్డు ప్రక్కన చెత్తకుండీలో ఉన్నది, త్వరగా వెళ్ళు అని హెచ్చరించారు. అంటే అతనంతా ఇదిగా పెట్టుకున్నారు బాబాకి గుర్తుగా. శ్యామ ఇల్లు చేరి చూస్తే పూజలో ఆ పొట్లం లేదు. ఇల్లు సర్దటంలో దాన్ని ఎవరో తీసివేశారు. ఇంటి ప్రక్కన ఉన్న చెత్తకుండీలో చూస్తే పొట్లం దొరికిందట. అంటే ఆయన భౌతికంగా ఉన్నప్పుడు చేసే ఎంతగా భక్తుల యొక్క ప్రతి ఆలోచన, ప్రతి కోరికని గమనిస్తూ ఉన్నారో మనం చెప్పుకున్నాం. సాటే కేవలం తనతో పాటు పొలం చుట్టానికి రావట్లేదు అని తిరస్కరించిన భార్యని కొరడతో కొట్టపోతే అక్కడ మసీదులో కూర్చున్న బాబా వెంటనే వెళ్ళి సాటే నేను ఎట్లా ఉన్నవాడిని అట్లా నేను పిలుచుకురమ్మన్నానని చెప్పు అని బాబా భక్తుని పంపించారు. అంటే మన శ్రేయస్సు పట్ల ఆయన ఎంత జాగరూకులై ఉంటారు. మనం కనుక ఆయనకి అటువంటి అనన్యంగా మనం భక్తితో ఉండగలిగితే మన శ్రేయస్సు పట్ల మనకు ఉండేదానికంటే సాయికే ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని తన భక్తుడు ఎక్కడ తప్పు చేయకపోతే ఆ తప్పు చేయకుండా ఆయన రక్షిస్తూ కాపాడుతూ ఉన్నారనమాట. అట్లా ప్రతి ఆలోచన, ప్రతి పని ఆయన గమనిస్తూ ఉంటారు.
మనకు వచ్చిన చిక్కు ఏంటంటే మనం ఒక్కళ్ళమే ఉన్నాం, మన చుట్టూ ఎవరు లేరు, ఎన్ని చదువుకున్నా కానీ, ఎంత చదువుకున్నా పరమాత్మ అంతా మనలోనే ఉన్నాడు, అందరిలోనే ఉన్నాడు అనుకుంటూ ఉన్నా కానీ మళ్ళీ మనము మామూలు ఆలోచనకు వచ్చేసరికి మనం ఒక్కడమే ఉన్నాం, మనం చేసే పని మనకే తెలుస్తుంది, మన ఆలోచన మనకే తెలుస్తుంది అనుకొని మనం జీవించేస్తూ ఉంటాం. కానీ ప్రతి పని, ప్రతి ఆలోచన ఆయనకి తెలుస్తూనే ఉంటుంది. ఎందుకని? మనలో చైతన్య స్వరూపుడై ఉన్నాడు ఆయన, ఎక్కడో లేడనమాట. ప్రతి ఒక్కళ్ళలోనూ హృదయాంతరవర్తిగా ఉండి మనలో అన్నీ నిర్వహించేది ఆయనే. అట్లా 1942 సంవత్సరంలో షిరిడీ నుండి వచ్చే భక్తుల సంఖ్య పెరగచొచ్చింది. వారి కోసం వసతి గృహాలు నిర్మించడానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారు. మరి బాబా యొక్క ఆయన సమాధి అనంతరం కూడా భక్తులు వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోతూ ఉంటే వారి కోసం మరి వసతి గృహాలు అవి నిర్మించడానికి, అదేమో చిన్న గ్రామం, అంతమందికి వసతి లేదు కాబట్టి ఇక వచ్చే భక్తులు తాకిడి కోసం అని చెప్పి వీళ్ళు సంస్థానం వాళ్ళు వసతి గృహాలు నిర్మించడానికి గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారు. కానీ కేశవనారాయణ కులకర్ణి అది అమ్మనన్నాడు. వారు సాయికి మొరపెట్టుకోగా తర్వాత గురువారం రోజు రాత్రి కులకర్ణికి కల్లో బాబా కనిపించి, నిజానికి ఆ భూమి నాది, అది నీవు సంస్థానికి వెంటనే అమ్ము, నీకు 3 లాభం వస్తుంది అన్నారు. అతనేమో ఈ భూమిని అమ్మదలుచుకోకపోతే సంస్థానం వాళ్ళు ఏమో దాన్ని వసతి గృహం కోసం అని కొనాలనుకుంటే అతను ఒప్పుకోలేదు అమ్మటానికి. అందుకని వాళ్ళు బాబాకి మొరపెట్టుకున్నారు. బాబాకి నమస్కారం చేసుకుని, బాబా ఇలా ఉంది, ఆ భూమి ఏమో తను అమ్మట్లేదంటే అతనికి బాబా స్వప్నంలో కనపడి చెప్తున్నారట, నిజానికి ఆ భూమి నాది, నిజానికి అన్నీ ఆయనవే, నిజానికి ఆ భూమి నాది, అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము, నీకు 3 లాభం వస్తుంది అన్నారు బాబా. అతడు వెంటనే సంస్థానానికి అమ్మాడు. ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు. ఆ ఆసామి కల్లో బాబా కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు. చూడండి, బాబా 2 ట్రాన్సాక్షన్స్ చేయించారనమాట ఇక్కడ. ముందేమో కులకర్ణికి అమ్మనంటే నువ్వు అది సంస్థానానికి అమ్మివేసే అన్నారు. తర్వాత వచ్చిన డబ్బుతోటి అతను అక్కడే ఆ షిరిడీలోనే వేరొక స్థలం కొనాలనుకుంటే ఆ కొనాలనుకున్న స్థలం అమ్మనున్న ఆసామికి మళ్ళీ అతనికి బాబా కల్లో కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు కులకర్ణికి. ఆ వ్యవహారం వలన అతడికి 3 రెట్లు లాభం వచ్చింది. అంటే సమాధి నుంచి సర్వకార్యాలు నిర్వర్తిస్తానని చెప్పి చూడండి ఎంత అద్భుతంగా చేస్తూ ఉన్నారో బాబా. ఆయన ఎప్పుడూ ఉండే చైతన్య స్వరూపుడు, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిందనమాట. అందుకే మాస్టర్ దానికి అధ్యాయానికి కూడా సమాధానమిచ్చే సమాధి అని పెట్టారు. డాక్టర్ రుస్తుంజీ 1930 సంవత్సరంలో నిమోనియా వచ్చి బొంబాయిలోని పార్సీ జనరల్ ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడి ఉన్నాడు. బాబా సమాధి అయింది 1918లో. ఇది 1930లో ఈ డాక్టర్ రుస్తుంజీ అనే అతను ఈ బాంబే పార్సీ జనరల్ హాస్పిటల్లో అన్కాన్షియస్గా పడున్నాడట నిమోనియా వల్ల. ఆ మైకంలో అతనికి ఒక ఫకీర్ కనిపించి, నేనెవరో తర్వాత నీకే తెలుస్తుంది అని ఒకసారి అతని మంచం చుట్టూ తిరిగి అదృశ్యులయ్యారు. తర్వాత డాక్టర్లు అతన్ని పరీక్షించి అనారోగ్యంగా ఉండడం చూసి అతడు ఆరోగ్యంగా ఉండటం చూసి విస్తుపోయారు. అతనేమో నిమోనియా వచ్చి అన్కాన్షియస్గా పడి ఉంటే ఆ మైకంలోనే అతనికి బాగా కనిపించారట. కనిపించి ఏం చెప్తున్నారు, నేనెవరో తర్వాత తెలుస్తుందిలే నీకు అని ఒకసారి అతని మంచం చుట్టూ బాబా తిరిగి అదృశ్యులయ్యారట. తర్వాత డాక్టర్లు అతన్ని పరీక్షించి అతడు ఆరోగ్యంగా ఉండడం చూసి విస్తుపోయారు. తనను కాపాడిన ఫకీర్ ఎవరా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి బస్సులో సాటి ప్రయాణికుని దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూశాడు. బాబా చెప్పారు కదా, నీకు తర్వాత తెలుస్తుందిలే నేనెవరో అని. ఇప్పుడు ఇతనికి ఏంటి, ఆ వచ్చిన ఫకీర్ ఎవరా, తన చుట్టూ తిరిగి వెళ్ళాడు అని అనుకుని ఎవరై ఉంటారని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటే సాటి ప్రయాణికుని దగ్గర ఒక పుస్తకంలో బాబా పటం చూశాడు. తనను కాపాడింది ఆయనని గుర్తించి వారి చరిత్ర పారాయణ పూజ ప్రారంభించాడు. అతనిని 1949లో సాయి సంస్థానం వారు షిరిడీలోని ఆసుపత్రిలో నియమించారు, ఇతను డాక్టర్ అవడం వల్ల. ఒకప్పుడు ఇతని భార్యకు కళ్ళ జబ్బు వచ్చింది. ఆమె రోజు సాయి సమాధికి ప్రదక్షిణం చేసి తనకి వ్యాధి తగ్గితే సాయిబాబా పల్లకీకి స్వయంగా గుడ్డ కుట్టి సమర్పిస్తానని మొక్కుకుంది. ఇతని భార్యకి కళ్ళ జబ్బు వచ్చినప్పుడు బాబా సమాధి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ బాబాకి మొక్కుకుందట. ఏమని, బాబా నీ దయ వల్ల నా వ్యాధి కనుక తగ్గితే ప్రతి గురువారం జరిగే పల్లకి ఉత్సవం జరుగుతుందని చెప్పుకున్నాం కదా, ఆ పల్లకీకి స్వయంగా ఒక గుడ్డని కుట్టి సమర్పిస్తానని మొక్కుకుంది.
డాక్టర్లేమో ఆ వ్యాధికి మందు లేదని నిర్ణయించిన ఆమె వ్యాధి 1 సంవత్సరంలోగా తగ్గిపోయింది. ఆమె తన మొక్కు చెల్లించుకుంది. అంటే ఆయన సమాధి నుంచే పలుకుతూ ఉండి తన భక్తుల యొక్క కష్టాలని కోరికలు తీరుస్తూ ఉన్నారనమాట. భయంకరమైన క్షయవ్యాధితో బాధపడుతూ ఉన్న శివశంకర్ దీక్షిత్కు ఒక రాత్రి కల్లో ఎవరో ముస్లిం మహాత్ముని పటం కనిపించింది. ఇతను కూడా క్షయవ్యాధితో బాధపడుతూ ఉంటే ఈ శివశంకర్ దీక్షిత్కు ఒకరోజు రాత్రి కల్లో ఎవరో ఒక ముస్లిం మహాత్ముని పటం కనిపించిందట. అతడు నమస్కరిస్తూ ఉండగా స్వప్నంలోనే ఒక ఫకీర్ అతని నొసట ఊది పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పారు. మొదట అతడు ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు, కానీ నాటి నుండి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది. చూడండి, మనకి ఈ లీల చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళందరూ ఎంత అదృష్టవంతులు. వీళ్ళెవరికి బాబా ఎవరో కూడా తెలియదు, అయినా కానీ బాబా స్వప్నంలో కనపడి ఊది పెట్టి నీ రోగం తగ్గిపోతుందని చెప్తున్నారు. అసలు మనకి అంతటి రక్షణ లభిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది. అంటే అలా లభించాలంటే వాళ్ళు గతంలోనైనా ఆయన సేవించి ఉంటారు దత్తస్వామిని. అలానే మనం కూడా ఇప్పుడు చేస్తే ఆయనే మనల్ని అటువంటిది అవసరమైన రోజున మనకి మేలు చేయాలన్నా లేకపోతే ఆయన దగ్గరికి పిలిపించుకోవాలన్నా కానీ సాధ్యమవుతుందన్నమాట. అందుకని ఆయన పట్టుకొని దత్తస్వామిని మనం ప్రార్థిస్తూ ఉంటే అటువంటివి జరుగుతాయి. ఊరికే అదృష్టం కొద్ది అనేది ఉండదు. ఎందుకని ఒక్కొక్క భక్తులు వస్తే ఇతను నాకు పరిచయం చేయటమా, ఇతను నాకు కొన్ని వేల సంవత్సరాల నుంచి తెలుసు అనేవారు. మనం ఏమనుకుంటున్నాం, ఈ భక్తుని రూపం చూసి అరే మొదటిసారి రాగానే బాబా ఇంతగా అతన్ని ఆదరించారే అనుకుంటున్నాం. కానీ గత జన్మల్లో అతని సత్ప్రవర్తన, అతను చేసుకున్న గురుసేవ, లేకపోతే అతని సంస్కారాలు ఇవన్నీ తీసుకొస్తున్నాయి. అందుకని బాబా అంటున్నారు, ఇతను నాకు పరిచయం చేయటం ఏంటి, ఇతను నాకు 2000 సంవత్సరాల నుంచి తెలుసు, ఇతను లేకుండా నేను ఒక్క మెతుకైనా తిన్ను అన్నారట. అంటే అంతగా తెలుసు బాబాకి. అట్లా ఈ శివశంకర్ దీక్షిత్కు బాబా కల్లో కనపడి ఊది పెట్టి త్వరలో రోగం తగ్గుతుందని చెప్పారు. అతడేమో మొదట ఆ స్వప్నాన్ని పట్టించుకోలేదు, కానీ నాటి నుండి ఏ మందు లేకుండానే వ్యాధి తగ్గిపోయింది. ఆ సంగతి విని ఆ ఫకీర్ సాయి అయి ఉండవచ్చని ఒక మిత్రుడు చెప్పాడు. ఇతను తన మిత్రుడితో చెప్తున్నాడు, ఎవరో ఇలా కనపడ్డారు ఫకీరు, నాకు చెప్పారు కానీ ఇలా రోగం తగ్గిపోయింది అని ఎవరో తెలియదంటే అతను అది సాయి అయి ఉండవచ్చు అని చెప్పారట అతని మిత్రుడు. 4 రోజుల తర్వాత పిల్లలు ఆడుకుంటూ ఒక కాగితం అతని ముందు పడివేసి వెళ్ళారు. అందులో సాయి సమాధి చిత్రము, దానిపైన ఒక సాయి పటము ఉన్నాయి. చూడండి ఎంత ఆశ్చర్యం, బాబా లీలలు ఎలా ఉంటాయో. అతనికి తెలియజేయడం కోసం బాబా చేసిన లీల. ఎవరో పిల్లలు ఆడుకుంటూ వచ్చి ఒక కాగితం పడేసి వెళ్ళారట అతని ముందు. ఆ కాగితం చూస్తే అందులో బాబా యొక్క సమాధి చిత్రము, దానిపైన సాయి పటము 2 ఉన్నాయి. అంటే మొదట్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించక ముందు బాబా సమాధి మీద ఆ చిత్రపటం ఉండేదట పెద్దది, ఆ ఫోటో అది. తనకు స్వప్న దర్శనం ఇచ్చింది వారేనని గుర్తించి అతడు షిరిడీ వెళ్ళాడు. కానీ అక్కడ సమాధి మీద చిత్రపటానికి బదులు పాలరాతి విగ్రహం ఉన్నది. అతను చూసిందేమో పటం ఉంది. తర్వాత ఇతను వెళ్ళేసరికి అప్పటికి ఆ పటాన్ని తీసి బాబా యొక్క ఇప్పుడున్న పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తులను విచారించగా 1956 వరకు అక్కడ చిత్రపటమే ఉండేదని, ఆ సంవత్సరమే విగ్రహం ప్రతిష్ఠించారని చెప్పి ఆ ఫోటోను చూపారు. అట్లా బాబా చూడండి, అంటే తెలియని వాళ్ళకు కూడా స్వప్నంలో కనపడే అనుభవాలు ఇచ్చి వాళ్ళని తన దగ్గరికి పిలిపించుకుంటూ ఉండేవారు, వాళ్ళ కష్టాలను తొలగిస్తూ. ఇవన్నీ ఎప్పుడు? ఆయన సమాధానంతరం. చిత్తూరు జిల్లాలో ఒక గ్రామంలో 1959లో మొహరం పండుగ నాడు ముస్లింలందరూ చేరారు. మౌల్వీ కూడా సిద్ధమయ్యాడు, కానీ పీరు ఎత్తవలసిన భక్తుడు రాలేదు. ఈ ముస్లిమ్స్ ఈ పీర్ల పండుగని చేస్తారు మొహరానికి. అప్పుడు అక్కడున్న కే తిరువెంగళంను పీరు ఎత్తమన్నారు. అతని నడుముకు పీరుకయ్య కొట్టి దాన్ని కట్టి ఆ గుడ్డతో అతని ముఖం కప్పారు. వెంటనే అతనికి బాహ్య స్మృతి తప్పింది. నాకొక్కసారిగా మెరుపుల కాంతి కనిపించింది. ఎక్కడా చిన్న రాయి కానీ గడ్డిపోచ కానీ లేని బ్రహ్మాండమైన మైదానం అన్ని వైపులా కనిపించింది. చిన్నపిల్లవానిలో ఉన్న నా వైపు చేతులు చాపుతూ దూరంలో ఒక ముసలాయన కనిపించారు. ఇంతలో ఎవరో నన్ను కదిలించినదో నాకు మెలకువ కలిగింది. అప్పటి నుండి భక్తి గీతాలు, భగవద్గీత విన్న, వెంకటేశ్వరుని చూసిన శరీరమంతా వణికి కన్నీరు కారుతుంది. ఒకసారి సాయిపటం కొన్నాను. ఎందుకో కానీ ఆ మూర్తి నాకెంతో పరిచయంగా ఉంది. అంటే అతనికి బాబా గురించి తెలియదు. బాబా పటం కొంటే ఈయన మూర్తి నాకు బాగా పరిచయంతో ఉన్నట్టుగా ఉంది అనిపించేదట. ఒకరోజు రేడియోలో భక్తి గీతము నామావళి వినేసరికి నాకు బాహ్యస్మృతి తప్పి అలనాడు పీరునెత్తినప్పటి దర్శనమే అయింది. అంటే అతనికి ఒక్కసారిగా అక్కడంతా మెరుపుల కాంతి,
ఖాళీ ప్రదేశం, రాయి కానీ గడ్డిపోసగలిగిన బ్రహ్మాండమైన మైదానం, అందులో మళ్ళీ ఒక వృద్ధుడు తన వైపు చేతులు చాపి వస్తున్నట్టుగా అలా ఆ దర్శనమే అయిందట. అప్పుడు నాకు దర్శనం ఇచ్చిన మహనీయుడు సాయిబాబాని గుర్తించగలిగాను అని వ్రాస్తున్నాడు. ఎందుకంటే ముందు ఆయన ఎవరో తెలియదు, తర్వాత పట్టం కొన్నాడు కదా, అందుకని పోల్చుకోగలిగాడు అనమాట. అట్లా అప్పుడు దర్శనం ఇచ్చిన వాడు సాయి అని. అట్లానే నెల్లూరులోని డాక్టర్ రాజగోపాలాచారికి 1938లో ఒకరోజు కల్లో ఒక ఫకీర్ కనిపించారు. ఆయన మోకాళ్ళ వరకు పుండ్లున్నాయి. చూడండి గమ్మత్తు, కల్లో ఈ రాజగోపాలాచారికి ఒక ఫకీర్ కనిపించాడట. ఆయన మోకాళ్ళ వరకు పుండ్లున్నాయట. మరోరోజు గోడకున్న పటాల మధ్యనున్న బాబా పటంపై వారి దృష్టి పడింది. వాడింట్లోనే ఒక గోడకున్న పటాల మధ్యలో అట్లా బాబా పటంపై ఉన్న బాబా ఉంటే దాని మీద వీరి దృష్టి పడిందట. అందులో బాబా మోకాళ్ళ వరకు చెదలపట్టి ఉన్నాయి. చూడండి ఎంత గమ్మత్తో, సాయి పటానికి ఆయనకి భేదమే లేదు, ఆయన పటం ఉంటే ఆయన ఉన్నట్లే అన్న దానికి ఎంత అద్భుతమైన అనుభవాలు ఇస్తూ ఉన్నారో. బాబా స్వప్నంలో కనపడితే ఎవరో ఫకీర్ అనుకున్నాడు, కనపడితే ఆయనకు మోకాళ్ళ వరకు పుండ్లు పడి ఉన్నాయట. సరే అతనికి అర్థం కాలేదు. తర్వాత రోజు ఇంట్లో గోడకున్న పటాల మధ్యన బాబా పటం పైన దృష్టి పడింది. అందులోనేమో ఆ బాబా పటానికి మోకాళ్ళ వరకు చెదలు పట్టున్నాయట. ఆ ఇంట్లో సాయికి వారి పటానికి భేదం లేదని డాక్టర్ గుర్తించాడు. అంటే ఇంట్లో పటానికి చెదలబట్టు ఉంటే అక్కడ బాబా కాళ్ళకి పుండ్లు పడినట్టుగా అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఆయన పటానికి భేదమే లేదు అని. నాటి నుండి వారింట సాయి భజన పూజ ప్రారంభించారు. కొంతకాలానికి నెల్లూరులో చక్కని సాయి మందిరం వెలిసింది. ఎంత అద్భుతమైన అనుభవం. అట్లానే బీబీ దూబే హోషంగాబాద్ 1957లో ప్రమాదకరమైన ఉదర రోగంతో చాలా కాలం బాధపడ్డాడు. వైద్యులు కూడా ఆశ వదలడంతో శ్రీకృష్ణుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. నాటి తెల్లవారుజామున కలలో కఫ్ని తలకు గుడ్డా ధరించిన ఒక మహనీయుడు కనిపించారు. వెంటనే అతడు ఆహా ఈయనే నా గురువు అని కేకపెట్టాడు. కలలో ఒక మహాత్ముడు కనపడేసరికి ఎట్లా ఉన్నారట, ఆయన కఫ్నియను తలకు గుడ్డ కట్టుకొని కనిపించారట. అతను కనిపించగానే అతని కల్లోనే ఆహా ఈయనే నా గురువు అని చెప్పి కేక పెట్టాడు. ఆ కేకకు అతనికే మెలకువ వచ్చింది. అయినా ఆ సంగతి ఎవ్వరికీ చెప్పలేదు. సంవత్సరాలు తొలిపోతున్న ఆ మహనీయుడు మరుపు రాలేదు. ఆయన గురించి ఏమైనా తెలుస్తుందేమోనని ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతూ ఉండేవాడు. ఈ దూబేకి ఆయన ఎవరు తెలియలేదు. స్వప్నంలో కనపడినప్పుడు ఈయనే నా గురువు అనిపించింది. కానీ ఆయన గురించి ఏమి తెలియలేదు, అతనికి మరుపు రాలేదు. ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు పత్రికలు చదువుతూ ఉంటే అయినా కానీ తెలియలేదట. అట్లా మళ్ళీ 1970లో 13 సంవత్సరాల తర్వాత 1970లో హోషంగాబాద్ బదిలీ అయింది. అతనికి అక్కడ ఒక షాపులో ఆ మహనీయుని పటం చూసి విచారిస్తే ఆయన షిరిడి సాయిబాబా అని మాత్రమే చెప్పగలిగారు. తర్వాత 1972లో ఉద్యోగరీత్యా పిపారియాకి వెళ్ళినప్పుడు అతని మిత్రుడు తన ఇంట్లో సాయి పటం చూపి ఆయన లీలలు వివరించారు. తర్వాత అతను 1973లో షిరిడి వెళ్ళి అప్పటి నుంచి సాయిని కొలుచుకుంటూ ఉన్నారు. అలానే శ్రీమతి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుండా ఉంటే సాయిని పూజించుకోమని ఆమె అన్నగారు ఒక పటం ఇచ్చారు. చూడండి, ఇలా మనం కూడా తెలియని వాడికి బాబాని పరిచయం చేస్తూ ఆయన చరిత్ర పారాయణ గ్రంథము, బాబా యొక్క పటము లేకపోతే అలా ఇవ్వటం వల్ల వాళ్ళకి జరిగే మేలుకి మనం కారణం అవుతాం అనమాట. అంటే మన వైపు నుంచి ప్రయత్నం, మాస్టర్ గారు అన్నారు కదా, అందరినీ ఆయనకి సమర్పించాలి. మన ఆప్తజన బంధువుల్ని అట్లా తెలియని వాళ్ళని కూడా వాళ్ళని మన గురువు దగ్గరికి వాళ్ళని తీసుకురావడానికి, వాళ్ళకి ఏ విధంగానైనా నచ్చజెప్పైనా సరే, ఇదిగో నువ్వు వాళ్ళని పూజిస్తే పూజించావు, ఒకసారి బాబాని కూడా పూజించి చూడు, ఇలా చేసిన వాడికి ఇలా మేలు కలిగింది అని చెప్పైనా మనం ఆయన యొక్క మార్గంలోకి తీసుకురావడానికి మన ప్రయత్నం మనం చేయాలి అంటారు. మనం మిగిలిన చోట్ల వాడే లౌకిక యుక్తులన్నీ ఇక్కడ వాడచ్చు. ఎందుకని, ఒక్కసారి బాబాతో మనం లింక్ వాళ్ళకి వేయగలిగామా వాళ్ళ శ్రేయస్సుకి, వాళ్ళు కనుక ఆయన పట్టుకుంటే అద్భుతమైన శ్రేయస్సును పొందుతారు. అందుకని మన వంతు మన ప్రయత్నం చేయడం అనేది మన గురుసేవలో భాగం అన్నమాట. అలాగే ఇక్కడ ఈవిడికి సుశీలమ్మ గారికి చాలా కాలం బిడ్డలు లేకుండా ఉంటే ఆమె అన్నగారు బాబాను పూజించుకో, అవి నీకు బిడ్డలు కలుగుతారని చెప్పి ఒక పటం ఇచ్చాడట. కొద్ది కాలానికి అబ్బాయి జన్మిస్తే సాయిబాబా అని పేరు పెట్టుకున్నారు. ఒకసారి ఆమెకు తీవ్రంగా విరోచనాలై ఎన్ని మందులిచ్చినా తగ్గలేదు. ఆమె 21వ రోజున తెల్లవారుజామున బయటకు కూడా వెళ్ళలేక మంచం ప్రక్కనే కూర్చుంది.
సాయి గదిలో ప్రవేశించి, ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో బాధ తగ్గుతుంది, 3వ రోజున దానిని పారవేయి అని చెప్పి వెళ్ళిపోయారు. ఏ గూట్లో బాబా అని కేకలేస్తే అందరూ ఆమెకు భ్రమ కలిగిందనుకున్నారు. కానీ గూట్లో చూస్తే తాయెత్తున్నది. సాయి మనకి స్వప్న దర్శనం కనుక ఇస్తే అది ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే, మనకి ప్రత్యక్షంగా జరిగితే ఆ రియల్ ఎలాంటి అనుభవం ఉంటుందో అలాంటి అనుభవమే ఉంటుందన్నమాట. అట్లా ఈవిడికి బాబా ఏం చెప్పారు, అదిగో ఆ గూట్లో తాయెత్తుంచాను, కట్టుకో బాధ తగ్గుతుంది అన్నారు. అని ఏం చెప్పారు, 3వ రోజున దాన్ని తీసి పారవేయి అని చెప్పి వెళ్ళిపోయారట బాబా. ఏ గూట్లో బాబా అని అంటే అని కేకలేసేసరికి అందరూ ఆమెకు భ్రమ కలిగింది అనుకున్నారు. కానీ గూట్లో చూస్తే తాయెత్తున్నది. అది కట్టగానే విరోచనలు ఆగిపోయాయి. తర్వాత ఆమె భర్త పిళ్ళై గారు కొద్ది కాలానికి రిటైర్ అవుతారనగా వారి అబ్బాయి ఎంఎస్సి పాస్ అయ్యి తుమ్మలగుంటలో బంధువులింట ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంకా ఈ సుశీలమ్మ గారి భర్త రిటైర్ అవుతారనగా ఈ ఎవరైతే ఈ బాబు కలిగాడు కదా, సాయిబాబా అని పేరు పెట్టుకున్నారు కదా, అతను ఎంఎస్సి పాస్ అయ్యి తుమ్మలగుంటలో ఉండి బంధువులు వింటున్నాడట, ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు. కొంతకాలానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూ వచ్చింది. సిఫార్సు లేకుంటే వెళ్ళి ప్రయోజనం లేదని తెలిసిన తల్లి ప్రోద్బలం మీద హాజరయ్యాడు. ఆగస్టు 24, 1976న సుశీలమ్మకు సాయి స్వప్న దర్శనం ఇచ్చి, నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంటకు వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమని అన్నారు. చూడండి ఎంత అద్భుతం అంటే, అతనికి ఏంటి, మనం ఎంఎస్సి పాస్ అయ్యి ఉన్నాం కానీ రికమెండేషన్ లేకపోతే అక్కడ ఉద్యోగం రాదు అని చెప్పి ప్రయోజనం లేదని తెలిసి అలా నమ్మేవాడు. అయినప్పటికీ కూడా తల్లి ప్రోద్బలం మీద ఆ ఇంటర్వ్యూకి హాజరయ్యాడు. అయ్యి వచ్చేస్తే ఇక అతను ఎక్కడి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, తుమ్మలగుంటలో ఉన్న వాళ్ళ బంధువులు ఇంట ఉండి చేస్తూ ఉన్నాడు. సరే ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు, ఇక ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసినప్పుడు ఆ బంధువులు కూడా ఎక్కడికో వెళ్ళారట. బంధువులు కూడా ఎక్కడికో వెళ్ళి ఇల్లు తాళం వేసింది, పోస్ట్ మ్యాన్ ఏమో దానిలో వేసి వెళ్ళాడు. మళ్ళీ వాళ్ళు వస్తే కదా తెలిసేది. అందుకని బాబా ఏం చేస్తున్నారు, ఇక్కడ ఈవిడికి స్వప్న దర్శనం ఇచ్చి, ఇదిగో నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట చేరాయి, వెళ్ళి వాటిని తెప్పించుకొని ఉద్యోగంలో చేరమని చెప్తున్నారు. అదే ఇప్పుడు ఆ వెళ్ళిన బంధువులు ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు రాలేదనుకోండి కొంతకాలం పాటు, వాళ్ళే తీర్థయాత్రలకు వెళ్ళారో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళారో, ఇతనికి ఆ లెటర్ వచ్చినా కానీ ఇతనికి చేరేది కాదనమాట, ఆ అడ్రస్ నుంచి అతను వేశాడు కాబట్టి. అందుకని చూడండి, అంటే తన భక్తుల యొక్క అవసరాలని ఆయన ఎంతగా, అంటే మామూలు మన ఇంట్లో ఒక మనిషిలాగా చేస్తూ ఉన్నారనమాట బాబా ఇక్కడ. అందుకని బాబా మళ్ళీ స్వప్న దర్శనం ఇచ్చి, అంటే వాళ్ళ కాగితాలు వచ్చిన సంగతి కూడా తెలియదు వీళ్ళకి. ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చారు, ఎట్లాగో రికమెండేషన్ లేదు, మనకి జాబ్ రాదనుకునే ఉన్నాడు. కానీ అక్కడ అసలు పెద్ద ఆయన రికమెండేషన్ ఉందనే విషయం మర్చిపోయాడు. బాబా రికమెండేషన్ ముందు ఇంక వేరే రికమెండేషన్ ఎలా పనిచేస్తాయి. అతనికి ఆ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ కాగితాలు పంపించారు, అవేమో వీళ్ళ బంధువుల ఇంటికి ఆ పోస్ట్ మ్యాన్ వేసేలాడు, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు లేకపోవటం వల్ల ఇతనికి తెలియలేదు. అందుకని బాబా ఆవిడకి స్వప్న దర్శనం ఇచ్చి, అమ్మా నీ బిడ్డ కాగితాలు తుమ్మలగుంట వచ్చాయి, తెప్పించుకొని ఉద్యోగంలో చేరమను అని 2-3 సార్లు చెప్పారు. తుమ్మలగుంట బంధువులు అప్పుడు కాళహస్తిలో ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ కాళహస్తి వెళ్ళి అక్కడే ఉండిపోయారనమాట. వాళ్ళకు పెళ్ళే ఉత్తరం రాస్తే ఆ కాగితాలు తుమ్మలగుంట చేరాయని, వెంటనే అతను ఉద్యోగంలో చేరాలని టెలిగ్రామ్ వచ్చింది. అతను అలా చేయడంతో పెళ్ళి రిటైర్ అయ్యే ముందు ఆ కుటుంబానికి ఒక ఆధారం ఏర్పడింది. చూడండి, అంటే సాయిని నమ్ముకొని ఉంటే ఆవిడకి బిడ్డలు లేకపోతే బిడ్డలు కలిగారు. మళ్ళీ ఇతనికి ఉద్యోగం రాని సమయం, అంటే రావడం కష్టమైన సమయంలో పైగా ఆవిడ భర్త రిటైర్ అవుతూ ఉన్నాడు, మరి ఇంటికి పోషించే వాళ్ళకి ఆధారం కావాలి కదా అనుకుంటే, కరెక్ట్గా ఆయన రిటైర్ అయ్యే సమయానికి బాబా దయ వల్ల రాదనుకున్న ఉద్యోగం కూడా, అది ఏంటి వచ్చి లెటర్ అక్కడ పడి ఉంది, వీడికి తెలియని కూడా తెలియదు. అయినా కానీ బాబా స్వప్నంలో కనిపెట్టి చెప్పి మళ్ళీ ఆ లెటర్ తెప్పించుకొని అతను చేరేట్టుగా చేశారు. కరెక్ట్గా ఆవిడ భర్త రిటైర్ అయ్యే సమయానికి మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇతనికి ఉద్యోగాన్ని ఇప్పించారు బాబా. అంటే ఇంటికి ఒక ఆధారం ఏర్పడింది. మరికొంతకాలానికి సుశీలమ్మ గారికి దృష్టి మందగించింది. ఆవిడికి కళ్ళు కనపడటం కొంచెం ఇబ్బందికరంగా మందగించేసరికి ఆమె బాధపడుతూ ఉంటే శ్రీ సాయి స్వప్నంలో కనిపించి, కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావో మరు జన్మలో అనుభవిస్తావో చెప్పు అన్నారు. ఇందాక మనం సూక్తిలో చెప్పుకున్నాం కదా, కర్మానుభవం అనేది తప్పదు. అది అందుకని బాబా స్వప్నంలో ఆ మాట అడుగుతున్నారట, కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావా మరు జన్మలో అనుభవిస్తావా చెప్పు అన్నారు. ఆమె చెప్పే లోపలే మెలకు వచ్చింది. తర్వాత ఆమె వేరే బాధల్లో ఉన్నప్పుడు సాయి కల్లో కనిపించి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్న శ్లోకాన్ని జపించమన్నారు. చూడండి, ఇక్కడ శ్లోకం జపిస్తే, మనంగా జపిస్తే అంత ఫలితం రాదు.
ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గురువు చెప్పాలన్నమాట. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూడా ఎవరన్నా ముందు వెళితే వాళ్ళకి పని జరగకపోతే మాస్టర్ గారు చెప్పి ఇప్పుడు వెళ్ళు జరుగుతుందనేవారట. అంటే నిన్న తిట్టిన వాళ్ళు కూడా వాళ్ళు ఎంతో మంచిగా మర్యాదగా మాట్లాడితే పని చేసి పెట్టేవారట. ఎప్పుడూ కూడా గురువు చెప్పినట్టుగా. అందుకే మనకి శ్రీ గురు చేతిలో కూడా తెలుస్తుంది చక్కగా. గురువు చెప్తాడు, ఇదిగో నువ్వు ఇది చేసుకుంటే నాకు నీ సేవ అందుతుంది అని. సోమవ్రతం చేయమనో లేకపోతే అనంత పద్మనాభ వ్రతం చేయమనో గురువు చెప్పినప్పుడు చేస్తే మనకి ఫలితం. అంతేగాని మనగా మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకోండి, మనకు ఉపయోగపడదు. అట్లా డాక్టర్ చెప్పింది ఎలా తీసుకుంటామో మనం ఏది చేయాలన్నా గురువు చెప్పినట్టుగా అప్పటిదాకా గురువునే సేవించటం అంతే తప్పించి అదిగో వాడు వ్రతాలు చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయాలి అనుకోవటం పిచ్చితనం అనమాట. మనకు అవసరమైతే గురువు చెప్తాడు అని. అట్లా బాబా ఇది చెప్పి ఇది చేసుకో అని చెప్పారట. అట్లా మార్చి 1978లో ఆమె కన్ను ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వచ్చాక రాత్రి మేడ మీద నిద్రపోతూ ఉంటే ఒక గబ్బిలం కన్ను పీకింది. ఇది మరీ చూడండి ఎంత గమ్మత్తు. అసలే ఆవిడకి దృష్టి మందగించింది. అయితే వాళ్ళు మేడ మీద పడుకొని నిద్రపోతూ ఉంటే ఒక గబ్బిలం వచ్చి కన్ను పీకిందట. మరోజు డాక్టర్కు చూపిస్తే కన్ను రాదని చెప్పి ఇంటికి పొమ్మన్నారు. ఆమె ప్రతిమానితే 4 రోజులు ఆసుపత్రిలో ఉంచారు. మళ్ళీ చివరి రోజు రాత్రి కల్లో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థం ఇచ్చారు. అంటే ఎంత దయ చూపిస్తున్నాడు ఆవిడ మీద. చివరి రోజు రాత్రి కల్లో సాయి ఆమెకు కట్టు విప్పి తీర్థం ఇచ్చారు. మళ్ళీ పై శ్లోకమే చెప్పించి, అంటే చెప్పారు కదా ఆవిడకి శ్రీరామ రామ రామేతి ఆ శ్లోకం చదువుకోమని, అదే చెప్పించి ఇప్పుడు కనిపిస్తున్నదా అన్నారు. కనిపిస్తున్నది కానీ ఈ కర్మ మరుజన్మలో అనుభవించాలన్నారే అని బాధపడింది. అంటే ఆవిడ గుర్తొచ్చింది, బాబా అన్నారు కదా కర్మానుభవం తప్పదు, ఈ జన్మలో అనుభవిస్తావా మరుజన్మలో అనుభవిస్తావా అని. చూడండి ఆ వివేకం కూడా ఎలా పనిచేసిందంటే ఆవిడకి కన్ను వచ్చిందంటే అర్థం ఏంటి, ఇప్పుడు దృష్టి ఇచ్చారంటే బాబా దీన్ని తర్వాత జన్మకు పోస్ట్పోన్ చేస్తున్నారని వెంటనే ఆవిడకి అర్థమైంది. అందుకని బాబా కనపడుతుంది కానీ మళ్ళీ ఈ కర్మని మరుజన్మలో అనుభవించాలన్నారే, అంటే తర్వాత అయినా ఉంటుంది కదా కర్మ అని బాధపడింది. దానికి బాబా అన్నారు, నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేనే అని కేకలేసి గుడ్డివారికి అన్నం పెట్టి, చూడండి గుడ్డివారికి అన్నం పెట్టి చేతినైన సహాయం చేయి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలుగుతుంది అన్నారు. అంటే ఆవిడ చెడు కర్మ పోవడానికి బాబా మార్గం చెప్పారనమాట. గుడ్డివారికి అన్నం పెట్టు. ఈవిడికి ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు కళ్ళదే ప్రాబ్లం. అందుకని గుడ్డివారికి అన్నం పెట్టి చేతినైన సహాయం చేయి, దేవునికి 10 టెంకాయలు కొట్టు, ఆ కర్మ తొలుగుతుంది అన్నారు. తెల్లవారి కట్టు విప్పేసరికి ఆమెకు కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. అది బాబా లేలే అన్నారు డాక్టర్ గారు. ఎందుకని ఆవిడ గబ్బిలం కన్ను బీకింది, ఇక కన్ను వచ్చేది కనపడేది లేదు అని అప్పుడే పంపించేస్తుంటే ఆవిడ బ్రతిమాలిందని 4 రోజులు ఉంచారు. అట్లా బాబా దయ వల్ల మళ్ళీ ఆవిడకి దృష్టి వచ్చి ఆ కర్మను తొలగించుకోవడానికి కూడా బాబా స్వప్నంలోనే మార్గం చెప్పారు. పైగా ఏమన్నారు, నీకు దృష్టి ఇచ్చినా ఇవ్వకున్నా గొడవేనే అని. మనం శ్రీ గురు చేతుల్లో కూడా చూస్తాం. సావిత్రి యొక్క అద్భుతమైన అధ్యాయంలో స్వామి మరుజన్మ నుంచి అతనికి 30 సంవత్సరాలు ఈ జన్మలోకి తీసుకొచ్చి అతనికి మళ్ళీ పునర్జన్మిస్తారనమాట. అంటే గురువు ఏదైనా చేయగలరు, కర్మను మాత్రం అనుభవించి తీరాల్సిందే. ఆ పోవాలంటే కూడా గురుసేవలోనే మళ్ళీ ఆయన చెప్పిన దాంతో ఆ సేవతోటే మాత్రమే. అంటే గురువుని సేవించడం అంటే ఆయన చెప్పిన మాటను కూడా మనం పాటించడమే గురుసేవ. అట్లాగా ఆవిడికి మళ్ళీ దృష్టి వచ్చి తర్వాత రోజు నుంచి కళ్ళు కనిపిస్తున్నాయి. అది బాబా లేలే అన్నారు డాక్టర్లు. అంటే ఆమెకు సంతానము, ఆరోగ్యము, ముందు పిల్లలు లేరు అందుకని సంతానం, ఆవిడ బిడ్డని ఇచ్చారు, ఆవిడకి సాయిబాబా అని పేరు పెట్టుకున్నారు. ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యాన్ని ఇచ్చారు. జీవనోపాధి, ఆవిడ భర్త రిటైర్ అయిపోయి బిడ్డకి కూడా ఉద్యోగం రాదనుకుంటున్న సమయంలో ఆవిడకి జీవనోపాధి. అంతేకాకుండా తను అనుభవిస్తున్న కర్మ, అంటే ఆ దృష్టి పోయి దృష్టి కారణమైనటువంటి కర్మని మళ్ళీ దానికి నివృత్తిని ప్రసాదించారు సాయి. చూడండి ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నారు, బాబా భౌతికంగా ఉన్నప్పుడు కాదు, ఇవన్నీ సమాధి అనంతరం సమాధి నుంచి చేసే అద్భుతమైన లీలలు అనమాట. అంటే మన దృష్టి కనుక ఆయన మీద పెడితే ఆయన దృష్టి ఎప్పుడు మన మీదే ఉంటుంది అన్నదానికి ఎంత అద్భుతంగా స్వప్నంలో కనపడి ఏం చేయాలో, ఏ మంత్రం చేయాలో, లేకపోతే ఆ కర్మ నశించడానికి ఆయన మార్గం, ఇవన్నీ కూడా అసలు ఒక సొంత మనిషిలా ఇంట్లో పెద్ద ఆయనలాగా, అదిగో వాడి ఉద్యోగం లెటర్ అక్కడ వచ్చింది, అక్కడ పడింది, వాళ్ళు ఎవరు లేరు, వెళ్ళి తెప్పించుకోండి అని వాళ్ళకి తెలియదు ఆ లెటర్ వచ్చిన సంగతి కూడా. కానీ బాబా ప్రతి ఒక్క విషయాన్ని, అంటే తను నమ్ముకున్న భక్తుల్ని ఆయన ఎంతగా ఆయన దృష్టి వాళ్ళ మీద పెడతారో మనకి ఈ లీలలో తెలుస్తూ ఉందన్నమాట. పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి
1960 నుండి గుండె జబ్బు వచ్చింది. తరచుగా గుండె నొప్పితో 2-3 రోజులు స్పృహతో లేకుండా ఉండేవాడు. పోలీస్ ఆఫీసర్గా రిటైర్ అయిన బి ఉమామహేశ్వరరావు గారికి అతనికి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఈ గుండె జబ్బు దానివల్ల స్పృహ లేకుండా పడి ఉండేవాడట. అట్లా వైద్యులు ఆపరేషన్ చేయాలన్నారు, కానీ ఆయన ఇష్టపడలేదు. బంధువుల ప్రోద్బలంతో 1980లో షిరిడీ దర్శించి అక్కడ ఒక చిత్రమైన అనుభూతిని పొందాడు. నాటి నుంచి సాయిని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే బంధువులు చెప్పారు, వెళ్ళి షిరిడీ బాబాని దర్శించుకోమని. అట్లా వెళ్ళి దర్శించుకున్న తర్వాత అక్కడ ఒక మంచి అనుభూతి కలగడం వల్ల నాటి నుంచి సాయిని ప్రార్థిస్తూ ఉన్నాడు. సెప్టెంబర్ 1983లో ఆయన గుండె నొప్పితో స్పృహ కోల్పోయాడు. నాడి 40కి పడిపోయింది. 3వ రోజు తెల్లవారుజామున 3 గంటలకు స్వప్నంలో ఒక ఫకీర్ వారి నుదిట ఊది పెట్టి బాధ తగ్గుతుంది అని చెప్పాడు. ఆయన వెంటనే భార్యను లేపి తన స్వప్నం చెప్పాడు. ఆయన నొసట విభూది ఉన్నది. చూడండి, బాబా స్వప్నంలో పెట్టారు అతనికి ఊది, కానీ ఆయన లేచి ఆయన భార్యకి చెప్తే చూస్తే ఆయన నొసట విభూది ఉన్నది. తర్వాత ఆయనకి గుండె నొప్పి రాలేదు. నవంబర్ 16, 1983 రాత్రి ఆయన సాయిని ధ్యానిస్తూ ఉండగా ఆయన పటం నుండి చిత్రమైన కాంతి వారి గుండె మీద పడి శరీరంలో కరెంటు ప్రవహించినట్లయింది. వారి ఎడమ రొమ్ము చుట్టూ వలయంలో చర్మం కాలినట్లు మచ్చ ఉన్నది. బాబాని ధ్యానిస్తూ కూర్చుంటే ఆ బాబా పటంలోంచి ఒక కరెంటు లాగా ఈయన గుండె మీద పడి ఆ శరీరంలో కరెంటు ప్రవహించినట్లయిందట. వారి ఎడమ రొమ్ము చుట్టూ వలయంలో చర్మం కాలినట్లు మచ్చ ఉన్నది. అప్పటి నుండి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. నవంబర్ 28, 1984 ఆయనకు బాబా కల్లో కనిపించి చెప్తున్నారు, రేపు నీకు గండం ఉన్నది, బంధువులను పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. ఇంకా బంధువులతో ఏం పని? బాబా అన్నారు, నేనున్నాను, నీకేం పర్వాలేదని. ఇంకా ఆయన అభయం ఇచ్చిన తర్వాత, కానీ ముందే చెప్పారు స్వప్నంలో, రేపు నీకు గండం ఉన్నది, బంధువుల్ని పిలిపించుకో, నేనున్నాను, భయం లేదు అన్నారు. ఉదయమే అందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రొద్దున ఆయన ధ్యానంలో కూర్చున్నప్పుడు పడిపోయాడు. హాస్పిటల్ తీసుకుపోతే ఆయన దక్కేది కష్టమన్నారు. వారి శ్రీమతి బాబాను ప్రార్థించాక ఆయన కోలుకొని అప్పటి నుండి సాయి సేవ చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమో. మనం కూడా బాబాతో అటువంటి అనుబంధాన్ని, అటువంటి దాన్ని మనం ఎలా కలుగుతుందో అంటే ఆయన అనుగ్రహం, ఆయన దృష్టి అంతా మన దృష్టి అంతా ఆయన మీద పెట్టాలి. మనం కూడా అనుకోవాలి, బాబా ఈ లీలలో విన్నప్పుడు అనిపిస్తుంది, అబ్బా మనకు కూడా ఇలా జరిగితే బాగుండు అని. కానీ వీళ్ళందరూ అట్లాంటిది పొందడానికి ఎంత భక్తి చేస్తుంటారు అనేది, ఎంతగా ఆయనపై దృష్టి పెట్టుంటారో, ఆయనకి ఎంత కరుణ కలిగింది వారి మీద. మనం కూడా మన దగ్గరికి వచ్చేసరికి మనకి టైం లేదని చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఇలాంటివే జరగాలి, బాబా నుంచి ఇలాంటి అనుగ్రహమే పొందాలి, బాబా నుంచి ప్రత్యక్ష అనుభూతి ఉండాలి, మనం కూడా ఇంట్లోనే ఉన్నారు కదా బాబా, మనతో కూడా మాట్లాడాలి, స్వప్నంలో కనపడి చెప్పాలనుకుంటాం. కానీ ఆయన చెప్పారు, స్వయంగా బాబానే చెప్పారు, ఏమని? ఎవరైతే నా గురించి చింతన చేస్తారో నా దృష్టి వాళ్ళపై ఉంటుంది అన్నారు. కానీ మనకి చింతన చేయడానికేమో సమయం లేదు. ఎందుకని? మనం ఉన్న పనులన్నీ మనమే చేస్తాం ఆ ప్రపంచంలో అవన్నీ. అందుకని మనకి రోజు గంట సేపు కానీ, లేకపోతే దృష్టి అంతా ఆయన మీద పెట్టడానికి కానీ మనకి సాధ్యం కాదు. స్వయంగా తన యొక్క అనుగ్రహం పొందటానికి మార్గం తెలియజేసినటువంటి అద్భుతమైన లీల రాధాబాయిలో నేను చెప్పుకున్నాం. ఆయన మనకి మార్గం అందించారు. మనకి అదే కోరుకుంది, అబ్బా వీళ్ళందరికీ జరిగినట్టుగా మనకు కూడా జరిగితే, బాబా రోజు మనతో మాట్లాడితే, మనల్ని కూడా మందలిస్తే, ఏంటి నిన్న భోజనం పెట్టలేదు, లేకపోతే ఎందుకు ఉప్పు ఎక్కువ వేసావనో, లేకపోతే స్వామీజీ అయితే భోజనం ఆయనకి ఇంట్లో నివేదన చేసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తే, ఎందుకమ్మా అంత తీపిను ఎక్కువ జీడిపప్పులు వేసావనేవారట. అంటే స్వామీజీ పటానికి ఇంట్లో నైవేద్యం పెడితే స్వామి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పేవారట. ఒక్కోసారి స్వామీజీ ఉండి ఆకలి అవుతుంది అనేవారట. సరే ఆ పక్కన సేవ చేసేవాడు, స్వామి ఇప్పుడే వంట చేసి తీసుకొస్తామని, వాళ్ళు వంట చేసిన స్వామి దగ్గరికి వచ్చి, స్వామీజీ వడ్డించమంటారా అంటే, ఇప్పుడే అమ్మాయి అక్కడ తృప్తిగా నాకు పరవానం అయి పెట్టింది అని చేయి చూపించేవారట. ఇక్కడ వాసన అక్కడ పటానికి నివేదిస్తే, ఇక్కడ స్వామీజీ ఆ పక్కన భక్తుడికి చేయి చూపించేవారట. చేయి చూపిస్తే ఆయన చేతి నుంచి పరవాన్నం, జీడిపప్పు వాసన వస్తుండేవట. అంటే మనం పటం అనుకుంటూ ఉన్నాం, కానీ ఆయన అక్కడ స్వయంగా నేనే ఉన్నాను అని అనుభవిస్తున్నారు. కాబట్టే ఇంట్లో ఉన్న పటానికి చెదలు పట్టుంటే బాబా స్వప్న దర్శనం ఇచ్చి తెలియజేస్తున్నారు, ఒరే మీ ఇంట్లో గోడ మీద నా పటానికి చెదలు పట్టాయి, నా కాళ్ళంతా పుండ్లు పడ్డాయి అంటే మనం శ్రద్ధ లేకుండా ఉన్నా కానీ ఆయన మాత్రం అనుభవం ఇవ్వడానికి ఎక్కడా వెనకాడకుండా అనుభవిస్తూనే ఉన్నారు. మనం పటం కాదు సాయి అనుకుని దృష్టి మనమంతా పెట్టి మనం ఇంట్లో
మన పెద్దవాళ్ళే ఉంటే ఎలా ఆయనతో మనం చేస్తామో అలానే పొద్దున్న లేచినప్పటి నుంచి దృష్టి ఆయన మీద పెట్టి, అదిగో బాబా ఉన్నారు, బాబాకి పొద్దున్న మంచినీళ్ళు ఇవ్వాలా, కాఫీ ఇవ్వాలా, లేకపోతే మనం ఏం చేసుకుంటే అది ఆయనకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలా, లేకపోతే ఆయనకి మధ్యాహ్నం హారతి ముందు భోజనం పెట్టి హారతి చేసుకుంది. ఇలా మన దృష్టిని ఎంతగా ఆయన మీద పెట్టుకుంటామో అంతగా మనం ఆయనతో కనెక్ట్ అవుతాం. బాబా నుంచి అనుభవం రావాలన్నా మనం ఇట్లా చరిత్ర పారాయణ చేసుకుంటూ దీన్ని నలుగురితో పంచుకుంటూ ఉంటే మన హృదయంలో కూడా ఆ పట్ల భక్తి పెరగటానికి కానీ సాధ్యమవుతుందన్నమాట. అప్పుడు కలుగుతాయి మనకి అనుభవాలు. అంతే తప్పించి మనం ఏదో అవసరానికి స్విచ్ చేసినట్టుగా స్విచ్ చేయగానే లైట్ అనుకుంటే జరగదు. అందుకని మన దృష్టి అంతా ఆయన మీద పెట్టగలగటం నేర్చుకోవాలి. ఆయన వైపు నుంచి, అందుకే మాస్టర్ గారు అంటారు, మనకి ఆయన పటంలాగా అనిపిస్తూ ఉండొచ్చు, ఆయన వైపు నుంచి ఆయన అనుభవాలు ఇస్తూనే ఉన్నారు. అందుకని రోజు మన ప్రార్థనలో, బాబా ఇన్ని చదువుతూ ఉన్నా, ఇన్ని వింటూ ఉన్నా, నువ్వు నాకు ఇంకా పటంగానే కనపడుతూ ఉన్నావు, నా దృష్టిని సంస్కరించు, నాకు కూడా నువ్వు ఇక్కడే కూర్చున్నాను అనుభవి, తప్పో ఒప్పో ఒక దెబ్బైనా వేయి. కానీ మనం చరిత్రలో చూస్తూ ఉంటాం అనమాట. ఒక ఆవిడ రోజు బాబాకి పూజ చేసి ఏదో ఒకటి మర్చిపోయేదట. రోజు బాబా కళ కనపడి చెప్పేవారట, నిన్న ఆరతి చేయడం మర్చిపోయావు, ఇవాళ భోజనం పెడతాం మర్చిపోయావు. ఇట్లా అలాంటి అనుబంధం మనకు కలగాలి. అప్పుడు ఈ మధ్యవర్తులతోటి వీటితో ఏం లేకుండా మన గురువుతోటి డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుందన్నమాట. అలాంటిది మనకు కూడా కలగాలని, మన దృష్టి కూడా ఆయన మీద నిలవాలని మనందరం ప్రార్థిద్దాం. ఇట్లా మనం చెప్పుకుంటున్న దానిలో బాబా దగ్గర అనుభవాల్లో ఎంత స్పష్టంగా ఉంటాయి అంటే, స్వప్నంలో ఊది పెట్టినా కానీ పర్ఫెక్ట్గా మళ్ళీ అది వాళ్ళ మెలకువలో ఉంటే జరిగేది. ఇట్లానే మన ఎన్నోసార్లు చెప్పే ఉంటాను, ఇక్కడ మన మందిరానికి వచ్చే ఒకళ్ళకి ఒక ఇబ్బందిలో ఉంటే గ్రంథపారాయణ చేసుకోమని గ్రంథం ఇస్తే, ఆవిడ పాపం బాగా తీవ్రమైన ఇబ్బందిలో ఉందన్నమాట. ఇక డాక్టర్లు, నాకు కూడా తెలియదు ముందు, వాళ్ళ తర్వాత చెప్పింది ఏది తనకంతా నయమైన తర్వాత. డాక్టర్లు ఇక 2-3 నెలల కంటే ఉండదు, అది అబ్డామెన్లో ఏదో కైండ్ ఆఫ్ క్యాన్సర్, అది సర్జరీ కూడా ఉండదు అన్నారట. సరే పాపం నిరాశతో బాబా దగ్గరికి వచ్చింది. మొదటిసారి పరిచయం నాకు కూడా. పెద్ద ఆవిడ బాబా బుక్ తెప్పించి చరిత్ర గ్రంథం ఇచ్చి, ఇదిగో ఆయన నమ్ముకొని చేసుకో, ఆయన ఏం చేయాలో చేస్తారు, అప్పుడు దాకా నీకు ఇష్టమైంది ఏదైనా భోజనం వేసుకొని చేసుకోమంటే, పాపం ఆవిడకి సహాయం చేసేవాడు కూడా లేరు, ఒంటరిగా ఉన్నారు. హస్బెండ్ కూడా పెద్దవాడు కాబట్టి ఆయన నుంచి సహకారం లేదు. ఆవిడ కీమో తీసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ కొద్దిగా ఉంటే ఒకరోజు స్వప్నం వచ్చిందట. స్వప్నం వచ్చి బాబా ఆవిడ చుట్టూ ఇలా తిరిగి చూసి ఆవిడని చూశారట. చూసిన తర్వాత ఈవిడికి ఒకసారిగా ఏదో ఒక వామిటింగ్ లాగా జరిగి నల్ల గడ్డ బయటకు పడిందట. పడగానే ఆవిడకి తర్వాత మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి తెల్లవారుజామున లేచి చూసి, నేను ఇక్కడ వామిటింగ్ చేసుకున్నాను, ఏదో పడిందని వెతుకుతూ ఉందట. వెతుకుతూ ఉంటే అప్పుడు తనకి స్ట్రైక్ అయింది, నాకు స్వప్నంలో కదా కనపడింది బాబా ఈ పడిందని. అప్పుడు గుర్తొచ్చింది. ఎందుకు చెప్పుకుంటున్నామంటే, బాబా నుంచి అనుభవం పొందితే అనుమానం అనేది ఉండదు. ఇది బాబా కనపడ్డారా, బాబా అనుభవం ఇచ్చారా, మరి నేను ఊహించుకుంటున్నానా అనే ఇంకా క్వశ్చనే ఉండదన్నమాట. అట్లాగా ఆవిడికి ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఎలా ఉందని చెక్ చేస్తారు కదా, ఆ టెస్టులు చేస్తే ఒక్కసారిగా అప్పుడు దాకా చూపిస్తున్న నంబర్లన్నీ డిఫరెంట్గా ఉన్నాయట. ఇదేంటి ఒక్క రోజులో ఇంత మార్పు వచ్చింది అని. అట్లాగా ఆయన దృష్టి పడితే ఎంతటి ఆరోగ్యమైనా కానీ ఆయన అనుగ్రహంతో నయం అవ్వాల్సిందే. మనం చేయగలిగింది చేయవలసింది కూడా ఆయన మీద దృష్టి పెట్టి ఆయనకి వదిలేయటం. ఇందాక మనం అనుకున్నాం కదా, నువ్వు అనన్యంగా శరణు పొంది చూడు, పరిస్థితుల్ని ఎలా చక్కబరుస్తానో చూడు అన్నారట. అంతేగాని నన్ను ఆశ్రయించావు కాబట్టి ఇక ఏమీ లేకుండా చేస్తాను అనలేదు అని మాస్టర్ గారు మనకి వివరణ ఇస్తున్నారని చెప్పుకున్నాం. అందుకని అది మనకి ముందు అవగాహన పెంచుకొని సేవించడం అనే దానిలో నమ్మకం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. అంతే తప్పించి ఇంట్లో ఊరికే బాబా పటం పెట్టి పూజ చేసి నేను బాగా నమ్ముతానండి అంటే ఆ నమ్మకం అనేది అర్థం పద్ధం లేని నమ్మకం అనమాట. అందుకని అసలు నిజంగా నమ్మటం అంటే ఏంటి సాయిని అనేదాన్ని మనం తెలుసుకోవాలి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మళ్ళీ వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు భజన చేసుకుందాం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
శ్రీ గణ